హలో అండి. మనం ఎక్స్ఎంఎల్ కోర్సులో భాగంగా ఎక్స్ఎంఎల్ ఇంట్రడక్షన్ ఒక వీడియో చేసాము. అలాగే ఎక్స్ఎంఎల్ స్ట్రక్చర్‌ని మనం డిఫైన్ చేయాలంటే, ఒక ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ తాలూకా స్ట్రక్చర్‌ని డిఫైన్ చేయాలి అంటే, మనకి డీటీడీ అని, అలాగే ఎక్స్ఎంఎల్ స్కీమా అని 2 టైప్స్ ఉంటాయని చూసాము. అందులో డీటీడీ మీద మనం ఆల్రెడీ క్లియర్ వీడియో అనేది చేసాం కదా! సో, ఈ క్లాస్‌లో మనము ఎక్స్ఎంఎల్ స్కీమా అంటే ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే. సో, ఎక్స్ఎంఎల్ స్కీమా అనేది కూడా మనకి ఏంటి అంటే, ఒక ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ తాలూకా స్ట్రక్చర్‌ని డిఫైన్ చేయటానికే యూజ్ అవుతుందనమాట. ఓకే. సో, ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ తాలూకా స్ట్రక్చర్‌ని మనం డిఫైన్ చేయాలి అంటే, మనకి ఈ ఎక్స్ఎంఎల్ స్కీమా అనేది యూజ్ అవుతుంది. సో, డీటీడీ ఎలా అయితే మనకి ఎక్స్ఎంఎల్ స్ట్రక్చర్‌ని డిఫైన్ చేయడానికి యూజ్ అవుతుందో, ఇన్ ద సేమ్ వే ఎక్స్ఎంఎల్ స్కీమా కూడా మనకి యూజ్ అవుతుందనమాట. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా ఉంటుంది అని తెలుసుకోవటానికి నేను ఒక ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ ఒకటి తీసుకుంటాను. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్టూడెంట్ అనే ఒక రూట్ ట్యాగ్ తీసుకోవాలి అనుకుంటున్నాను. స్టూడెంట్ అనే ఒక రూట్ ట్యాగ్ తీసుకొని, అందులో ఆ స్టూడెంట్ తాలూకా నేమ్ ఏంటి, అతని యొక్క క్లాస్ ఏంటి, అతని యొక్క అడ్రస్ ఏంటి, అలాగే అతని యొక్క కాంటాక్ట్ నంబర్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. సో, చూస్తున్నారా? ఇలా నేమ్ అని చెప్పి మధ్యలో నేమ్ రావాలి, అతని యొక్క క్లాస్ రావాలి, అతని యొక్క అడ్రస్ రావాలి, అలాగే అతని యొక్క కాంటాక్ట్ నెంబర్ రావాలి అని చెప్పి, ఈ విధంగా ఒక ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ ఉండాలి అని చెప్పి అనుకుంటున్నాను. ఓకే. సో, ఈ స్ట్రక్చర్‌ని గనక నేను డీటీడీతోనో ఎక్స్ఎంఎల్ స్ట్రక్చర్‌తోనో ఫిక్స్ చేసేసాను అనుకోండి. సో, ముందే ఆ స్ట్రక్చర్‌ని డిఫైన్ చేసేసి, అప్పుడు ప్రతి స్టూడెంట్‌కి కూడా ఆ స్ట్రక్చర్‌నో లేకపోతే ఆ డీటీడీనో నేను పంపిస్తే, వాళ్ళు ఎగ్జాక్ట్‌గా అదే స్ట్రక్చర్ ఫాలో అయ్యి నాకు ఈ డాక్యుమెంట్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసి పంపిస్తారు. అలా నేను సెండ్ చేయకపోయినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో దట్ మనకి కావలసిన యాక్యురేట్ డేటా అన్నది మనకి రాదు. ఓకే. కాబట్టి మనం ఏం చేయాలనుకుంటున్నామంటే, ఎక్స్ఎంఎల్ స్ట్రక్చర్‌ని క్రియేట్ చేసి ముందే ఇవ్వాలి అనుకుంటున్నాం. సో, ఎక్స్ఎంఎల్ స్ట్రక్చర్ అనేది ఎలా డిఫైన్ చేస్తాం మనము? సో, బై యూజింగ్ డీటీడీ, డాక్యుమెంట్ టైప్ డెఫినిషన్ ఆర్ ఎక్స్ఎంఎల్ స్కీమా. ఓకే. సో, ఎక్స్ఎంఎల్ స్కీమా ద్వారా అయినా మనం చేయొచ్చు. సో, ఎక్స్ఎంఎల్ స్కీమా ద్వారా ఎలా చేస్తాము అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో, అసలు ఎక్స్ఎంఎల్ స్కీమా అంటే ఏంటి? ఆ ఎక్స్ఎంఎల్ స్కీమాని ఏ విధంగా డిఫైన్ చేస్తాము అన్నది ఇక్కడ వెరీ క్లియర్‌గా మనం మాట్లాడదాం. ఓకే. సో, ఆ ఎక్స్ఎంఎల్ స్కీమాని డిఫైన్ చేయటానికి మనం ఏదైతే యూజ్ చేస్తామో దాన్ని ఎక్స్ఎంఎల్ స్కీమా లాంగ్వేజ్ అంటాము. ఓకే. సో, ఎక్స్ఎంఎల్ స్కీమా లాంగ్వేజ్‌లో మనం దాన్ని స్పెసిఫై చేస్తాము. ఓకే. పర్టిక్యులర్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఒక పర్టిక్యులర్ సింటాక్స్ అనేది ఉంటుంది. అది ఫాలో అయ్యి మనము ఎక్స్ఎంఎల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి అనేది చెప్పబోతున్నాము. సో, త్రూ ఎక్స్ఎంఎల్ స్కీమా ద్వారా మనం స్ట్రక్చర్‌ని డిఫైన్ చేయాలి అంటే, మనం యూజ్ చేయాల్సినటువంటి లాంగ్వేజ్ వచ్చి ఎక్స్ఎంఎల్ స్కీమా లాంగ్వేజ్ అంటాం దాన్ని. లేదు అంటే ఎక్స్ఎస్డి, ఎక్స్ఎంఎల్ స్కీమా డెఫినిషన్ అంటాం అనమాట. దాన్ని ఏమంటాం? ఎక్స్ఎంఎల్ స్కీమా లాంగ్వేజ్ ఆర్ ఎక్స్ఎంఎల్ స్కీమా డెఫినిషన్. ఎక్స్ఎంఎల్ స్కీమా డెఫినిషన్ అంటాం. ఎక్స్ఎంఎల్ స్కీమా లాంగ్వేజ్ ఆర్ ఎక్స్ఎంఎల్ స్కీమా డెఫినిషన్ అంటాం అనమాట. ఓకే. సో, ఎక్స్ఎస్డి. ఓకే. ఎక్స్ఎస్డి అంటాం. సో, ఎక్స్ఎంఎల్ స్కీమా లాంగ్వేజ్ ఆర్ ఎక్స్ఎంఎల్ స్కీమా డెఫినిషన్ అంటాం దాన్ని. సో, దాన్ని యూజ్ చేసి మనం ఏం చేస్తాము అంటే, మనం ఏదైతే మనకి కావలసిన స్ట్రక్చర్‌ని డిఫైన్ చేయాలి అనుకుంటున్నామో ఆ స్ట్రక్చర్‌ని మనము డిఫైన్ చేస్తాము. ఓకే. రైట్. సో, ఎలా ఉంటుంది సార్ అది? ఎక్స్ఎంఎల్ స్కీమా లాంగ్వేజ్ అనేది ఎలా ఉంటుంది? ఆర్ ఎక్స్ఎస్డి అనేది ఎలా ఉంటుంది? ఏ విధంగా మనం డిఫైన్ చేస్తాం సార్ అని అంటే, సో, మనము ఎటువంటి ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్‌కైనా స్ట్రక్చర్ డిఫైన్ చేయాలి యూజింగ్ ఎక్స్ఎస్డి అంటే, సో, బేసిక్ స్ట్రక్చర్ మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్సెస్ స్కీమా అనేది యూజ్ చేస్తాం మనం. ఓకే. సో, ఫస్ట్ ఏదైతే మన ఎక్స్ఎంఎల్ స్టాండర్డ్ ట్యాగ్ ఉంటుందో ఆ స్టాండర్డ్ ట్యాగ్ ఇచ్చేస్తాము. ఇచ్చేసిన తర్వాత ఎక్సెస్ స్కీమా అని చెప్పి, అంటే మనం ఎక్స్ఎంఎల్ స్కీమాని డిఫైన్ చేయబోతున్నాము అని చెప్పడం కదా. సో,
ఎక్సెస్ స్కీమా అని ఇస్తాము. అసలు ఇక్కడ ఎక్సెస్ అంటే ఏంటి అనేది కూడా ఇక్కడ చెప్తాం. XML నేమ్ స్పేస్ ఎక్సెస్ అంటే ఏంటి అంటే ఇట్ ఇండికేట్స్ దిస్ URL అని చెప్పి. సో దీనికి కావాల్సిన మనం ఏవైతే యూజ్ చేయబోతున్నామో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అని చెప్పి ఒక రెఫరెన్స్ అనేది ఇస్తూ మనము స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఎక్సెస్ స్కీమా అని చెప్పి స్టార్ట్ చేస్తాము. సో స్టార్ట్ చేసి ఇప్పుడు మన డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ని ఒక్కొక్క ట్యాగ్ని ముందు మనం డిఫైన్ చేస్తూ వెళ్తాం అనమాట. సో ఫస్ట్ రూట్ ట్యాగ్ ఏది ఉండాలనుకుంటున్నామో దాన్ని ఫస్ట్ ఇక్కడ డిఫైన్ చేస్తాం. సో ఎలా డిఫైన్ చేస్తాం దాన్ని డిఫైన్ చేయటానికి ఎక్సెస్ ఎలిమెంట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఎక్సెస్ స్కీమాలో XML స్కీమా మనం ఇవ్వబోతున్నాము. సో అందులో ఫస్ట్ మనం ఏం చెప్తామంటే ఎక్సెస్ ఎలిమెంట్ అని చెప్పి నేమ్ ఈక్వల్ టు అని చెప్పి ఆ నేమ్ ఏదైతే ఆ ఎలిమెంట్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ నేమ్ అనేది ఇస్తాం. సో ఎక్సెస్ ఎలిమెంట్ని క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, సో ఎక్సెస్ ఎలిమెంట్ అని చెప్పి మెయిన్ రూట్ ట్యాగ్ ఏదైతే ఉందో ఆ రూట్ ట్యాగ్ని డిఫైన్ చేస్తాం. సో రూట్ ట్యాగ్ ఏంటి, మనకి నేమ్ వచ్చి స్టూడెంట్. ఓకే, సో స్టూడెంట్ అనే ఒక ఎక్సెస్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ మనం డిఫైన్ చేస్తాము. మన రూట్ ఎలిమెంట్ని ఫస్ట్ మనం డిఫైన్ చేస్తాము. సో అక్కడ యాక్చువల్గా స్టూడెంట్లోనే డేటా ఉందనుకో, వేరే సబ్ ట్యాగ్స్ లేవు, స్టూడెంటే డైరెక్ట్గా డేటా ఉండే ట్యాగ్, ఇంకా అందులో సబ్ ట్యాగ్స్ లేవు అనుకో, అప్పుడు మనం టైప్ అన్నది కూడా స్పెసిఫై చేస్తాం. సో టైప్ అన్నది కూడా స్పెసిఫై చేస్తాం. సో లేదు, ఎప్పుడైతే ఇది ఒక రూట్ ట్యాగ్ దీనిలో సబ్ ట్యాగ్స్ కూడా ఉన్నాయి అంటే అప్పుడు మనం టైప్ డిఫైన్ చేయం మరి. ఓకే, సో టైప్ డిఫైన్ చేయకుండా ఇప్పుడు దీని లోపల ఎక్సెస్ ఎలిమెంట్ లోపల అసలు ఇందులో ఏ సబ్ ట్యాగ్స్ ఉండాలి అన్నది చెప్తాం అనమాట. మీకు అర్థమవుతుందా? సో ఎక్సెస్ ఎలిమెంట్ అనే ట్యాగ్తో మనం ఎలిమెంట్స్ని డిఫైన్ చేస్తాం. ఓకే, సో ఒక XML డాక్యుమెంట్లో ఉండేటటువంటి ఆ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎలిమెంట్స్ని మనం డిఫైన్ చేస్తాము. సో ఆ ఎలిమెంట్స్ని డిఫైన్ చేసే క్రమంలో మనం ఏం చేస్తాము అంటే ఎక్సెస్ ఎలిమెంట్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఓకే, సో XSDలో ఎక్సెస్ ఎలిమెంట్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాము. సో యూజ్ చేస్తున్నప్పుడు ఆ ఎలిమెంట్ అనేది ఒక రూట్ ట్యాగ్, ఒక పేరెంట్ ట్యాగ్ అయ్యి అందులో సబ్ ట్యాగ్స్ ఉంటే కేవలం నేమ్ యాట్రిబ్యూట్ మాత్రమే చెప్తామన్నమాట. ఎక్సెస్ ఎలిమెంట్ నేమ్ మాత్రమే చెప్తాం, ఏమని, స్టూడెంట్. ఓకే, సో అదే అందులోనే డైరెక్ట్గా డేటా ఉంది, ఇంకా సబ్ ట్యాగ్స్ కూడా లేవు అనుకుంటే టైప్ కూడా చెప్తాం. లోపల ఎటువంటి డేటా ఉండాలి అనేది టైప్ కూడా చెప్తాం. లోపల మనం ఏం చేస్తాము అంటే దీని లోపల ఎక్సెస్ కాంప్లెక్స్ టైప్ అని చెప్తాం అన్నమాట. ఓకే, సో ఈ ఎక్సెస్ ఎలిమెంట్ లోపల ఎక్సెస్ కాంప్లెక్స్ టైప్ అని చెప్తాం. సో అంటే దాని అర్థం ఏంటి అంటే, సో స్టూడెంట్ అనే ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ స్టూడెంట్ అనే ఎలిమెంట్ అనేది కాంప్లెక్స్ టైప్, అంటే దాని లోపల సబ్ ట్యాగ్స్ ఉన్నాయి అని చెప్పడం అనమాట. ఓకే, సో ఇక్కడ కాంప్లెక్స్ టైప్ అంటే అందులో ఎలిమెంట్స్ సబ్ ట్యాగ్స్ ఉన్నాయనే కాదు, సంథింగ్ స్పెషల్ అనమాట. ఓకే, సో అందులో యాట్రిబ్యూట్స్ ఉన్నా లేకపోతే అది ఎంటీ ఎలిమెంట్. ఓకే, సో నార్మల్గా కాకుండా అది ఒక ఎంటీ ఎలిమెంట్, అందులో ఏమీ ఉండదు. ఓకే, ఓన్లీ యాట్రిబ్యూటే ఉంటుంది, లేకపోతే ఓన్లీ సబ్ ట్యాగ్స్ సబ్ ఎలిమెంట్సే ఉంటాయి. ఇలా సంథింగ్ నార్మల్గా కాకుండా సంథింగ్ స్పెషల్ ఏదున్నా కూడా మనం దాన్ని కాంప్లెక్స్ టైప్ అంటాం. ఇంకా ఇదే క్లాస్లో నెక్స్ట్ మనం యాట్రిబ్యూట్స్ డిక్లేర్ చేస్తాము, అక్కడ కూడా దీని గురించి మనం మాట్లాడదాం. ఓకేనా? సో మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఏదైతే స్టూడెంట్ అనే ఒక ట్యాగ్ ఉందో అందులో సబ్ ట్యాగ్స్ కూడా ఉన్నాయి అని మనం XML స్కీమా లాంగ్వేజ్ ఆర్ XSDలో ఎలా చెప్తాము? ఎక్సెస్ కాంప్లెక్స్ టైప్ అని స్పెసిఫై చేస్తాం. సో ఎక్సెస్ కాంప్లెక్స్ టైప్ అని మనం అన్నాము అంటే దాని అర్థం ఏంటి అంటే స్టూడెంట్ అనే ట్యాగ్లో డైరెక్ట్గా డేటా లేదు, దాని లోపల సబ్ ట్యాగ్స్ ఉన్నాయి అని చెప్పడం. ఓకే, రైట్. సో మరి ఏమేమి సబ్ ట్యాగ్స్ ఉన్నాయి, అవి ఏ సీక్వెన్స్లో ఉన్నాయి అనేది మనం చెప్పాలి కదా, ఏ ఆర్డర్లో ఉన్నాయి, ఏమేమి సబ్ ట్యాగ్స్ ఉన్నాయి, అవి ఏ సీక్వెన్స్లో ఉన్నాయి అన్నది చెప్పడం కోసం మనం ఏం చేస్తామంటే సో ఎక్సెస్ సీక్వెన్స్ అనే
ట్యాగ్ ఒకటి స్పెసిఫై చేస్తాం. ఎక్సెస్ సీక్వెన్స్ అనే ట్యాగ్ ఒకటి స్పెసిఫై చేస్తాం. అంటే దాని అర్థం ఏంటి అంటే ఎస్ స్టూడెంట్ అనే ట్యాగ్ కాంప్లెక్స్ టైప్, అంటే దాని లోపల సబ్ ట్యాగ్స్ ఉన్నాయని చెప్పాము. చెప్తూ ఇగో అవి ఏ సీక్వెన్స్లో ఉన్నాయో ఇక్కడ నేను మెన్షన్ చేయబోతున్నాను అని చెప్పడం కోసం ఎక్సెస్ సీక్వెన్స్ అని ఇస్తాం అనమాట. సో ఎక్సెస్ సీక్వెన్స్ అని ఇచ్చి ఆ లోపల మనం ఏం చేయబోతున్నామంటే ఏమేమి సబ్ ట్యాగ్స్ దీంట్లో ఉన్నాయి అన్నది ఆ ఎలిమెంట్స్ని మనం ఇక్కడ స్పెసిఫై చేయబోతున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం అది సబ్ ట్యాగ్స్ ఉంటాయి అని చెప్పి కాంప్లెక్స్ టైప్ ద్వారా చెప్పేశాము. అలాగే ఈ సీక్వెన్స్లో ఉండబోతున్నాయి అని చెప్పి సీక్వెన్స్ ట్యాగ్ కూడా ఇచ్చేసాం. కాబట్టి ఇంకా మనం క్లియర్గా ఏం చెప్తే సరిపోతుంది, ఈ లోపల ఉండే ఎలిమెంట్స్ ఒక్కొక్క దాన్ని మనం చెప్పేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఆ లోపల ఉండే ఎలిమెంట్స్ ఒక్కొక్క దాన్ని ఎలా చెప్తాం సార్ అంటే ఎక్సెస్ ఎలిమెంట్ ద్వారానే. ఓకే, సో మనకి స్టూడెంట్ ఎలాగైతే ఒక ఎలిమెంటో నేము క్లాస్ ఇవన్నీ కూడా ఎలిమెంట్సే కదా. ఓకే, సో ఎక్సెస్ ఎలిమెంట్ నేమ్ ఈక్వల్ టు స్టూడెంట్ అని స్టూడెంట్ని ఎలా డిఫైన్ చేసామో వీటిని కూడా అలాగే ఎక్సెస్ ఎలిమెంట్తోనే డిఫైన్ చేస్తాము. ఓకే, సో నేమ్ ఈక్వల్ టు సో ఫస్ట్ దానిది ట్యాగ్ నేమ్ ఏంటి, నేమ్. ఓకే, నేమ్ ఈక్వల్ టు నేమ్. అయితే ఇంకా ఇందులో మళ్ళీ సబ్ ట్యాగ్స్ లేవు. నేమ్లో డైరెక్ట్గా మనం ఆ స్టూడెంట్ తాలూకా నేమ్ ఏంటో రాసిస్తాం. కాబట్టి అక్కడ మనం ఏం చెప్తామంటే టైప్ అన్నది చెప్పేస్తాము. సో చెప్పేస్తూ ఇక్కడే దీన్ని క్లోజ్ చేసేస్తాం. సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అనమాట. ఓకే, రైట్. సో టైప్ ఎలా చెప్తాం సార్ అంటే ఇక్కడ మనం డేటా టైప్స్ చెప్పేటప్పుడు ఎక్సెస్ అని చెప్పి, ఓకే, ఎక్సెస్ స్ట్రింగ్, ఎక్సెస్ ఇంట్, ఎటువంటి వాల్యూ లోపల ఉండబోతోంది అన్నది స్పెసిఫై చేస్తామండి. ఓకే, సో ఎక్సెస్ స్ట్రింగ్ అన్నాము అంటే లోపల స్ట్రింగ్ టైప్ టెక్స్ట్ టైప్ డేటా అన్నది ఉండబోతోంది. ఓకే, అదే లోపల ఇంటిజర్ ఒక రోల్ నెంబర్ చెప్పాలనుకో 1 or 2 or 3 అప్పుడు ఏం చెప్తాము, ఎక్సెస్ ఇంట్ అని చెప్తాం. ఓకే, అలాగా సో నేమ్ అనే ఒక ట్యాగ్ ఏదైతే ఉందో స్టూడెంట్ లోపల నేమ్ అనే ట్యాగ్ ఏదైతే మనం రాయబోతున్నామో అందులో ఎటువంటి డేటా ఉండాలి అన్నది ఇక్కడ స్పెసిఫై చేస్తాము. దట్ ఈజ్ ఎక్సెస్ స్ట్రింగ్ అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో అలాగే ప్రతి ఎలిమెంట్ని కూడా డిఫైన్ చేసేస్తాం. ఎక్సెస్ ఎలిమెంట్ నేమ్ ఈక్వల్ టు ఈసారి నెక్స్ట్ ట్యాగ్ ఏంటి, క్లాస్ ట్యాగ్. ఓకే, సో అది టైప్ ఏంటి, టైప్ ఈక్వల్ టు ఎక్సెస్ స్ట్రింగ్ అని దాన్ని ఇంకా క్లోజ్ చేసేస్తాను. మీకు అర్థమవుతుందా? సో ఇలా మనం ఏంటంటే ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ని కూడా డిఫైన్ చేసేస్తాం. ఓకే, సో నేమ్ ఈక్వల్ టు అడ్రస్, ఓకే, అండ్ టైప్ ఈక్వల్ టు ఎక్సెస్ స్ట్రింగ్ అని చెప్పి డిఫైన్ చేసేస్తాము. అండ్ ఫైనలీ ద లాస్ట్ వన్ ఈజ్ ఎక్సెస్ ఎలిమెంట్ నేమ్ ఈక్వల్ టు కాంటాక్ట్ అండ్ టైప్ ఈక్వల్ టు ఎక్సెస్ స్ట్రింగ్. ఓకే, సో ఇలా మనం ఏం చేస్తాము అంటే ఒక XML డాక్యుమెంట్ తాలూకా స్ట్రక్చర్ని మనం డిఫైన్ చేస్తాం. సో దీన్ని ఏమంటారు, XML స్కీమా లాంగ్వేజ్ అంటారు, ఆర్ XML స్కీమా డెఫినిషన్ అంటారు. సో ఆ XSD ఏదైతే ఉందో ఆ XSDని ముందు మనం స్పెసిఫై చేస్తాము. సో ఈ XSD స్పెసిఫై చేసి ఆ తర్వాత ఒక XML డాక్యుమెంట్ అనేది ఇస్తాం అనమాట. ఓకే, సో దీన్ని ఫాలో అవుతూ ఈ XML డాక్యుమెంట్ అనేది ఇస్తాం. ఓకే, సో మనం క్లియర్గా చూసుకుంటే ఇది బేసిక్ స్ట్రక్చర్ అనుకున్నాము. ఫస్ట్ ఎక్సెస్ ఎలిమెంట్ అనేది చూసుకుంటాం. ఫస్ట్ ఎలిమెంట్ ఓకే, సో స్టూడెంట్ అని ఉంది అంటే స్టూడెంట్ అనే రూట్ ట్యాగ్ ఉండాలి అని అర్థం చేసుకోవాలి. అందులో ఎక్సెస్ అనేది కాంప్లెక్స్ టైప్ అని చెప్పాము అంటే స్టూడెంట్ ట్యాగ్లో సబ్ ట్యాగ్స్ ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఎక్సెస్ సీక్వెన్స్ అని చెప్పాము అంటే ఆ సబ్ ట్యాగ్స్ కూడా ఇప్పుడు చెప్పబోతున్న సీక్వెన్స్లో ఉండాలి అని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఎక్సెస్ ఎలిమెంట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అన్నాము అంటే ఆ సబ్ ట్యాగ్స్లో ఫస్ట్ ట్యాగ్ వచ్చి నేమ్ అన్నది, ఆ తర్వాత క్లాస్ ట్యాగ్, ఆ తర్వాత అడ్రస్ ట్యాగ్, ఆ తర్వాత కాంటాక్ట్ ట్యాగ్ ఉండాలి. అందులో డైరెక్ట్గా డేటా అనేది ఉంటుంది. అది కూడా ఎక్సెస్ స్ట్రింగ్ అన్నాం కాబట్టి లోపల ఉండే డేటా అన్నది స్ట్రింగ్స్ టైప్ డేటా అన్నది ఇస్తాము అని చెప్పి మనము క్లియర్గా మెన్షన్ చేస్తున్నట్టు. ఓకే, సో ఈ స్ట్రక్చర్ ఇచ్చి
ఈ స్ట్రక్చర్ డిఫైన్ చేసి ఈ ఎక్స్ఎస్డి ఇచ్చి ఆ తర్వాత మనం ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ ఇచ్చామనుకోండి. ఓకే, సో ఇందులో ఉన్నట్టుగా కాకుండా ఎలా మనం డిఫరెంట్గా ఇచ్చినా కూడా అది వ్యాలిడేట్ అవ్వదన్నమాట. ఓకే, అది వ్యాలిడేట్ అవ్వదు. సో ఇక్కడ ఒక ఎక్స్ఎంఎల్ స్ట్రక్చర్ని మాట్లాడేటప్పుడు ఆ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్కి సంబంధించి ప్రతి ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ కూడా ఓకే, సో ప్రతి ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ కూడా అది వెల్ ఫార్మ్డ్ అయ్యిందా లేదా అనేది చెక్ చేస్తూ ఉంటాము. అలాగే వ్యాలిడ్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ అవునా కాదా అన్నది కూడా చెక్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ప్రతి ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ కూడా ప్రతి ఎక్స్ఎంఎల్ కూడా అది వెల్ ఫార్మ్డ్ ఎక్స్ఎంఎల్లా కాదా అనేది చెక్ చేస్తూ ఉంటాము. అలాగే వ్యాలిడ్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ అవునా కాదా అనేది చెక్ చేస్తూ ఉంటాం. ఓకే, సో వెల్ ఫార్మ్డ్ అంటే ఏంటంటే స్ట్రక్చర్తో సంబంధం లేదు. వెల్ ఫార్మ్డ్ అంటే ఏంటంటే అసలు రూట్ ట్యాగ్ కరెక్ట్గా ఇచ్చామా. ఓకే, సో ప్రతి ట్యాగు ఇందులో ఉండే ఈ డాక్యుమెంట్ మొత్తంలో ఉండే ప్రతి ట్యాగు కూడా ప్రాపర్గా క్లోజ్ అయ్యిందా లేదా, ప్రాపర్గా ఓపెన్ అయిందా, ప్రాపర్గా క్లోజ్ అయిందా లేదా, అలాగే అందులో ఏదైతే రూట్ ఎలిమెంట్ ఉందో రూట్ ఎలిమెంట్ లోపలే అన్నీ కరెక్ట్గా ఇచ్చామా, ఆ స్ట్రక్చర్ అంతా కరెక్ట్గా ఉందా లేదా. ఓకే, అలాగే స్టాండర్డ్ ట్యాగ్ ఇచ్చామా లేదా. ఇలాగా సో అసలు స్ట్రక్చర్తో సంబంధం లేకుండా అసలు ఈ డాక్యుమెంట్ని మనం ఇండిపెండెంట్గా చూస్తే సో ట్యాగ్స్ అన్నీ కరెక్ట్గా క్లోజ్ అయ్యాయా లేదా, రూట్ ట్యాగ్లోనే మిగతావన్నీ ఇచ్చామా, ప్రాపర్గా ఇచ్చామా అన్నది చూసుకుంటుంది. ఆ బేసిక్ దాని యొక్క సింటాక్స్ చూసుకొని ఆ సింటాక్స్ అంతా కరెక్ట్గా ఉంటే అది వెల్ ఫార్మ్డ్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ అంటాం అనమాట. ఓకే, సో వెల్ ఫార్మ్డ్ అవ్వాలి అంటే స్ట్రక్చర్కి తగ్గట్టుగా ఉందా లేదా, ఏదైతే ఎక్స్ఎస్డి డిఫైన్ చేసామో దానికి తగ్గట్టుగా ఇది ఉందా లేదా అనేది సంబంధమే లేదు. ఓకే, సో జస్ట్ దీన్ని ఇండిపెండెంట్గా మన ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ని ఇండిపెండెంట్గా చూస్తే ఇది కరెక్ట్గా ఉందా లేదా, ప్రతి ట్యాగ్ కూడా ఓపెన్ చేసింది కరెక్ట్గా క్లోజ్ చేసామా లేదా, రూట్ ట్యాగ్లోనే అన్ని కరెక్ట్గా మెన్షన్ చేసామా లేదా, ఇది మాత్రమే చూస్తుంది అనమాట. ఆ బేసిక్ సింటాక్సెస్ కరెక్ట్గా ఉంటే దాన్ని ఇంకా వెల్ ఫార్మ్డ్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ అనేస్తాం. ఓకే, కానీ ఒక ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ అనేది వ్యాలిడ్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ అనిపించుకోవాలి అంటే అది పక్కాగా అది స్ట్రక్చర్ని ఫాలో అయి ఉండాలి. సో స్ట్రక్చర్ ఏదైతే మనము స్కీమాలో ఇక్కడ డిఫైన్ చేసామో ఆ స్కీమా రూల్స్కి తగ్గట్టుగా పర్ఫెక్ట్గా ఇది ఉంది అంటేనే అప్పుడు అది వ్యాలిడ్ అవుతుంది, లేకపోతే వ్యాలిడ్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ అవ్వదనమాట. మీకు అర్థమైందా? సో ప్రతి ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ కూడా ఎయిదర్ వెల్ ఫార్మ్డ్ ఆర్ వ్యాలిడ్ అవుతుంది అని చెప్తున్నాను. సో వెల్ ఫార్మ్డ్ అంటే ఇంకా స్ట్రక్చర్తో సంబంధం లేకుండా ఇది కరెక్ట్గా ఉంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నేమ్లో నేను నేమ్కి బదులు 1 2 3 ఇచ్చాను అనుకో, అది కూడా వెల్ ఫార్మ్డ్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ అయిపోతుంది. ఎందుకంటే అది జస్ట్ ఒక ట్యాగ్ కరెక్ట్గా ఓపెన్ చేసాము, క్లోజ్ చేసాము, లోపల సమ్ డేటా రాసాము. కాబట్టి ఇక్కడ మనం 1 2 3 నేమ్ ప్లేస్లో 1 2 3 ఇచ్చినా అది వెల్ ఫార్మ్డ్ అయిపోతుంది అనమాట. సో వెల్ ఫార్మ్డ్ అనేది ఏం చూస్తుందంటే ప్రతి ట్యాగ్ కరెక్ట్గా ఓపెన్ అయిందా, క్లోజ్ అయిందా లేదా, రూట్ ట్యాగ్లోనే అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా, సింటాక్స్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది చూస్తుంది వెల్ ఫార్మ్డ్. అదే వ్యాలిడ్ అనేది నేమ్లో ఎప్పుడైతే 1 2 3 ఇచ్చావో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, లేదు అంటే ఇక్కడ ఎక్సెస్ ఇంట్ అని చెప్పి ఇక్కడ క్యారెక్టర్స్ ఇచ్చామనుకో. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్ అని ఉంది, రోల్ నెంబర్ ఎక్సెస్ ఇంట్ అని ఇచ్చాము, కానీ ఇక్కడ రోల్ నెంబర్ తాలూకా డేటా రాసినప్పుడు 1 ఇవ్వడానికి బదులు నేను ఏ అని ఇచ్చాను అనుకో, ఏబీసీ అని ఇచ్చాను అనుకో, అప్పుడు వెంటనే ఏమవుతుందో తెలుసా, వెంటనే మనకి అది వ్యాలిడ్ కాదు అని చెప్తుంది అనమాట. సో ఒక ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ అనేది వ్యాలిడ్ అవ్వాలి, వ్యాలిడ్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ అనిపించుకోవాలి అంటే ఇట్ మస్ట్ సాటిస్ఫై ద రూల్స్ దట్ ఆర్ స్పెసిఫైడ్ ఇన్ ఎక్స్ఎంఎల్ స్ట్రక్చర్. ఓకే, సో ఎక్స్ఎస్డి కావచ్చు, డిటిడి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ స్ట్రక్చర్లో మనం డిఫైన్ చేసినట్టు దానికి తగ్గట్టుగా ప్రతి రూల్ని సాటిస్ఫై చేస్తూ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ ఉంటేనే అది వ్యాలిడ్ అవుతుంది, లేకపోతే వ్యాలిడ్ అవ్వదు. వెల్ ఫార్మ్డ్ అనేది కేవలం సింటాక్స్ లెవెల్లో మాత్రమే చూస్తుంది. అవి కరెక్ట్గా ఉంటే అది వెల్ ఫార్మ్డ్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ అయిపోతుంది అని చెప్తున్నాను. ఓకేనా, రైట్. సో ఈ విధంగా మనం ఎక్స్ఎస్డి అనేది స్పెసిఫై చేస్తాము, చేసి ఇంకా దాంట్లో ఉండేటటువంటి ఆ డాక్యుమెంట్ని మనం ఇస్తాము, డాక్యుమెంట్ని ప్రిపేర్ చేస్తాము. సో దట్ అది వ్యాలిడేట్ అవునా కాదా చెక్ అవుతూ మనకి ఇంకా యాక్యురేట్గా ఉంటుంది. ప్రతి ఎక్స్ఎంఎల్
డాక్యుమెంట్ కూడా ఒక స్ట్రక్చర్ నుండి క్రియేట్ చేయబడ్డ ప్రతి ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ కూడా యాక్యురేట్గా ఉంటుంది, మనకు కావాల్సినట్టుగా ఉంటుంది, యాక్యురేట్ డేటా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఓకే, సో అదే ఇది లేకపోతే ఇంకా రోల్ నెంబర్ ప్లేస్లో 1 ఇవ్వచ్చు, ఏ ఇవ్వచ్చు, XYZ ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వచ్చు. ఓకే, సో అది వెల్ ఫార్మ్డ్ అయిపోతుంది కానీ వ్యాలిడ్ అవ్వదు. కాబట్టి మనం దానికి తగ్గట్టుగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పి చెప్తున్నాను. ఓకేనా, రైట్. సో మనం చేసింది కరెక్ట్ అవునా కాదా చెక్ చేయడానికి ఆన్లైన్లో ఏమైనా టూల్స్ ఉన్నాయేమో చూస్తున్నాను నేను. చెక్ XML వ్యాలిడిటీ ఆన్లైన్ అని చెక్ చేశాను. సో చెక్ చేస్తే మనకి xmlvalidation.com ఉంది, లేదు అంటే లిక్విడ్ టెక్నాలజీస్ది ఒకటి ఉంది, లేదు అంటే మనకి W3 స్కూల్స్ ఉంది. ఇందులో ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇక్కడ సెకండ్ వన్ లిక్విడ్ టెక్నాలజీస్ది యూజ్ చేస్తున్నాను. సో ఇది కొంచెం చెక్ చేశాను, ఇంటర్ఫేస్ చాలా సింపుల్గా ఉంది కాబట్టి దీన్ని యూజ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఇఫ్ యూ హ్యావ్ ఏ స్కీమా యూజ్ ద అప్రోప్రియేట్ వ్యాలిడేటర్ అన్నాడు. సో XSD అయితే XSD వ్యాలిడేటర్ ప్లేస్కి వెళ్ళిపోమన్నాడు. అది క్లిక్ చేస్తే ఎస్ మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తోంది. సో నీ XSD ఏంటో ఇక్కడ ఇవ్వు, నీ XML డాక్యుమెంట్ ఏంటో ఇక్కడ ఇవ్వు, ఇస్తే నేను ఈ XSDకి తగ్గట్టుగా నీ యొక్క XML ఫైల్ ఉందా లేదా చెప్తాను అని చెప్పి అంటోంది. ఓకే, సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ XSD ఇద్దాం. ఓకే, సో మన XSD ఏంటి, ఫస్ట్ XS ఎలిమెంట్ నేమ్ ఈక్వల్ టు స్టూడెంట్ కదా. ఓకే, స్టూడెంట్ అనే ట్యాగ్ ఉండాలి బేసిక్గా. ఓకే ఫైన్, సో XS ఎలిమెంట్ని క్లోజ్ చేశాను. ఓకే, ఆ తర్వాత XS కాంప్లెక్స్ టైప్ అని చెప్తున్నాను. సో ఏదైతే స్టూడెంట్ ట్యాగ్ ఉందో అది కాంప్లెక్స్ టైప్ అని చెప్పి చెప్తున్నాను. సో XS కాంప్లెక్స్ టైప్. ఓకే, నౌ సో ఇన్ దట్ ఏం చెప్తాం మనము, XS సీక్వెన్స్. సో ఏ సీక్వెన్స్లో ఉండబోతున్నాయి అనేది సీక్వెన్స్ డిఫైన్ చేయాలి కాబట్టి ఆ సీక్వెన్స్ని డిఫైన్ చేయబోతున్నాము. సో సీక్వెన్స్ XS సీక్వెన్స్. ఓకే, సో ఇక్కడ XS డాట్ పడిపోయింది, XS కోలన్. ఓకే రైట్, సో XS సీక్వెన్స్. సో XS సీక్వెన్స్ ఇస్తున్నాము. ఎస్, సో ఏంటంటే ఉండాలి, ఫస్ట్ ఇది వచ్చి XS ఎలిమెంట్ నేమ్ వచ్చి నేమ్ ట్యాగ్ ఉండాలి ఫస్ట్. ఓకే, నేమ్ ట్యాగ్ ఉండాలి. ఆ నేమ్ ట్యాగ్ టైప్ ఏంటండి, టైప్ ఈక్వల్ టు XS స్ట్రింగ్. ఓకే, XS స్ట్రింగ్. సెల్ఫ్ క్లోజ్ చేసేద్దాం ట్యాగ్ని. ఓకే, సో ఇలాగే 4 ట్యాగ్స్ మనకి. ఏంటా 4 ట్యాగ్స్, ఒకటి నేమ్, ఇంకోటి క్లాస్, ఆ తర్వాత అడ్రస్, ఓకే, ఆ తర్వాత కాంటాక్ట్, పేరెంట్స్ కాంటాక్ట్. ఓకే రైట్, సో ఈ విధంగా ఇవ్వాలనుకున్నాము. అలాగే మనం పని చేద్దాం, రోల్ నెంబర్ కూడా యాడ్ చేద్దాం. ఓకే, సో మనము రోల్ నెంబర్ కూడా యాడ్ చేద్దాం. సో రోల్ నెంబర్ ఇంట్ పెడదాం. సో నేమ్ తర్వాత క్లాస్ తర్వాత రోల్ నెంబర్ అడుగుదాం స్టూడెంట్ది, ఆ పర్టిక్యులర్ క్లాస్లో తన రోల్ నెంబర్ అడుగుదాం. దానికి XS ఇంట్ అందాం. ఓకే, సో XS ఇంట్ అందాం. సో ఈ విధంగా డిఫైన్ చేశాను. సో అంతా డిఫైన్ అయిపోయింది కాబట్టి ఇంకా ఓకే, సో స్పేసెస్ అన్ని తీసేసాను. ఒకసారి చూడండి క్లియర్గా. ఎస్, XS ఎలిమెంట్ స్టూడెంట్ ఎలిమెంట్, ఆ తర్వాత కాంప్లెక్స్ టైప్ అని చెప్పాము, సీక్వెన్స్ చెప్తున్నాము. సో 5 సబ్ ట్యాగ్స్ ఉండాలి అని చెప్తున్నాం. ఓకే రైట్, సో ఇప్పుడు ఇక్కడ మన స్ట్రక్చర్ని ఫాలో అవుతూ మనం XML డాక్యుమెంట్ ఇద్దాం. ఓకే, సో ఫస్ట్ రూట్ ట్యాగ్ ఏమో స్టూడెంట్ ఉండాలంట, రూట్ ట్యాగ్ వచ్చి స్టూడెంట్ ఉండాలంట. ఆ తర్వాత లోపల వచ్చి సో సబ్ ట్యాగ్స్ ఉండాలి. అందులో ఫస్ట్ ట్యాగ్ వచ్చి నేమ్ అని ఉండాలి, ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్ ఉండాలి, ఆ తర్వాత రోల్ నెంబర్ ఉండాలి, RNO. ఎస్, RNO. అండ్ ఆ తర్వాత అడ్రస్ ఉండాలి, అడ్రస్, ఆ తర్వాత కాంటాక్ట్ ఉండాలి. ఓకే, సో ఆ తర్వాత కాంటాక్ట్ ఉండాలి. సో కాంటాక్ట్ అనేది 123 అని ఇస్తున్నాను ఫోన్ నెంబర్. అండ్ అడ్రస్ అని వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం అని ఇస్తున్నాను. రోల్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 56. ఓకే, అండ్ క్లాస్ వచ్చి CSE 3rd year అని చెప్పిస్తున్నాను. ఓకే, నేమ్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్ అని ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు అంతా నేను పర్ఫెక్ట్గా ఇచ్చేసాను, ఏదైతే ఇవ్వాలనుకుంటున్నానో అంతా పర్ఫెక్ట్గా ఇచ్చేసాను. సో ఇచ్చేసి ఇప్పుడు నేను చెక్ చేయాలనుకుంటున్నాను ఏంటి, సో ఈ XML
స్కీమా స్ట్రక్చర్ ఏదైతే మనం డిఫైన్ చేసామో ఎక్స్ఎంఎల్ స్కీమా లాంగ్వేజ్ ఆర్ ఎక్స్ఎస్డి యూజ్ చేసి మనం ఏదైతే స్ట్రక్చర్ డిఫైన్ చేసామో దానికి తగ్గట్టుగా ఇది ఉందా లేదా అన్నది చెక్ చేయాలనుకుంటున్నాము. ఎస్, సో మనం వ్యాలిడేట్ చేద్దాం. ఎస్, చూడండి మనకి ఏమొచ్చింది, డాక్యుమెంట్ వ్యాలిడ్ అంటే నీ యొక్క స్ట్రక్చర్ ఏదైతే నువ్వు ఎక్స్ఎస్డి ఇచ్చావో దానికి తగ్గట్టుగా ఇది ఉంది అని చెప్పడం. ఓకే, సో లెట్ అస్ డూ వన్ థింగ్. సో రోల్ నెంబర్ ప్లేస్లో మనం ఏబీసీ ఇద్దాం. ఏబీసీ ఇచ్చి మరొకసారి వ్యాలిడేట్ అవునా కాదా చెక్ చేయమందాం. చెక్ చేయమంటే ఎర్రర్స్ వచ్చాయి. ఏంటి ఎర్రర్స్, ఏ లైన్లో ఎర్రరో కూడా చూపించింది మనకి. సో ఏంటా ఎర్రర్ అంటే సో ఏబీసీ ఈజ్ నాట్ వ్యాలిడ్ వాల్యూ ఫర్ ఇంటిజర్. కన్సిడర్ దిస్, నువ్వు ఇంటిజర్ ఇచ్చావు ఓకే స్ట్రక్చర్లో అండ్ డాక్యుమెంట్లో ఏబీసీ ఇచ్చావు కాబట్టి దిస్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ డాక్యుమెంట్. ఇది వ్యాలిడ్ డాక్యుమెంట్ కాదు, కానీ స్టిల్ ఇది వెల్ ఫార్మ్డే. ఎందుకు అంటే సో అంతా ప్రాపర్గా ఓపెన్లు క్లోజ్లు అంతా పర్ఫెక్ట్గా ఇచ్చాం కాబట్టి వెల్ ఫార్మ్డ్ వరకు ఇది ఓకే. సో ఎక్స్ఎంఎల్ వ్యాలిడేట్ అనేది వెల్ ఫార్మ్డ్ వరకు ఇది ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ఎంఎల్ వ్యాలిడేటర్ ఇంకో ట్యాబ్లో ఓపెన్ చేస్తాను నేను. ఓకే, సో ఇంకో ట్యాబ్లో ఓపెన్ చేసి ఇప్పుడు దీన్ని ఇలా కాపీ చేస్తాను. కాపీ చేసి ఇక్కడ జస్ట్ వ్యాలిడేట్ చేయమంటున్నాను. ఎక్స్ఎస్డి ఏమి ఇవ్వకుండా వ్యాలిడేట్ చేయమంటున్నాను. ఏం చేస్తుంది, సో ఎక్స్ఎస్డి ఆర్ డిటిడి మనం ఏమీ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా వ్యాలిడేట్ చేసేయమంటున్నాం కాబట్టి అది ఏమనుకుంటుందంటే సో వీడు వెల్ ఫార్మ్డ్ అవునా కాదా చెక్ చేయమంటున్నాడు అని చెప్పి చూస్తుంది. చూసి ఎస్ వ్యాలిడ్ అని ఇచ్చేస్తుంది. రోల్ నెంబర్ ప్లేస్లో ఏబీసీ ఉన్నా అది వ్యాలిడే, అంటే అది వెల్ ఫార్మ్డే. ఓకే, సో వితౌట్ ఎనీ సపోర్ట్ ఆఫ్ ఎక్స్ఎస్డి మనము దీని యొక్క వ్యాలిడిటీ చెక్ చేయమంటున్నాము అంటే వెల్ ఫార్మ్డ్నెస్ చెక్ చేయమంటున్నాం కాబట్టి ఇది ఎస్ వెల్ ఫార్మ్డే. ఎందుకంటే అంతా ఓపెన్లు క్లోజ్లు పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ట్యాగ్ని నేను కరెక్ట్గా క్లోజ్ చేయలేదనుకోండి, అది వెల్ ఫార్మ్డ్ కాదు. సో వెల్ ఫార్మ్డ్ అవ్వాలంటే ప్రాపర్గా ప్రతిదీ ఓపెన్లు క్లోజ్లు కరెక్ట్గా ఉండి అంతా ఉంటే అది వెల్ ఫార్మ్డ్ అయిపోతుంది అనమాట. బట్ ఒక ఎక్స్ఎస్డి ఇచ్చి అప్పుడు నువ్వు వ్యాలిడిటీ చెక్ చెయ్యు అంటే ఆ ఎక్స్ఎస్డికి తగ్గట్టుగా ఇది ఉందా లేదా చెక్ అవుతుంది. ఉంటేనే అది వ్యాలిడ్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 1 2 ఇచ్చి నేను ఇప్పుడు చెక్ చెయ్యు అంటే ఎస్ నౌ ఇట్ ఈస్ వ్యాలిడ్. మీకు అర్థమవుతుందా? ఆ విధంగా అనమాట. ఓకే, సో అలాగే మనకి స్టూడెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనే ట్యాగ్ ఉంది. ఓకే, సో నేమ్ అనే ట్యాగ్ లోపల ఇంకా సబ్ ట్యాగ్స్ ఉన్నాయనుకో. ఫర్ ఎగ్జాంపుల్ సో నేమ్ అనే ట్యాగ్ ఉంది, ఇందులో ఫస్ట్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ ఇలా నాకు కావాలనుకుంటున్నాను నేను. ఓకే, సో స్టూడెంట్ అనే రూట్ ట్యాగ్లో సో నేమ్ అనేది ఇంకొక సబ్ ట్యాగ్, కానీ ఆ సబ్ ట్యాగ్లో కూడా మళ్ళీ సబ్ ట్యాగ్స్ ఉంటాయి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అండ్ మిగతావి ఏవైతే ఉన్నాయో వాటిలో డైరెక్ట్గా డేటా ఉంటుంది. ఇలా నేను చెప్పాలనుకో అప్పుడు ఏ విధంగా ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సంతోష్ అని ఇచ్చి లాస్ట్ నేమ్ డి అని చెప్పి ఇవ్వాలనుకుంటున్నాను. సో అలా ఇవ్వాలి అంటే అవుతుందా? ఇప్పుడు నేను వ్యాలిడ్ అన్నాను అనుకో, ఆటోమేటిక్గా నాట్ వ్యాలిడ్. ఎందుకంటే ఇక్కడ నువ్వు నేమ్ ట్యాగ్ ఏదైతే ఇచ్చావో ఆ నేమ్ ట్యాగ్లో డైరెక్ట్గా డేటా ఉంటుంది అని చెప్పేశావు, కానీ ఇక్కడ నేమ్ ట్యాగ్లో సబ్ ట్యాగ్స్ ఇచ్చావు. ఓకే, సో మనకి అది కుదరదు కదా. సో ఎలిమెంట్ నేమ్ ఈజ్ ఎ సింపుల్ టైప్, సో ఇట్ మస్ట్ హ్యావ్ నో ఎలిమెంట్ ఇన్ఫర్మేషన్, నో చిల్డ్రన్ అనేది ఉండాలి దీనికి, అంతే. చిల్డ్రన్ అనేది ఉండకూడదు. కాబట్టి అప్పుడు మనం ఏం చెప్తామంటే సో ఎక్సెస్ ఎలిమెంట్ నేమ్ అన్నది అప్పుడు ఏ విధంగా మనము స్పెసిఫై చేస్తాము అంటే ఎక్సెస్ ఎలిమెంట్ అని చెప్పి. ఓకే, సో ఇది మళ్ళా కాంప్లెక్స్ టైపు అన్నది స్పెసిఫై చేయవలసి ఉంటుంది. సో కాంప్లెక్స్ టైప్, సో ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ టైప్ అగైన్. సో కాంప్లెక్స్ టైప్. ఓకే, సో ఇందులో మనం ఏం చేయబోతున్నాము, సో నేమ్ అనేది కాంప్లెక్స్ టైప్ అంటే మళ్ళీ దానిలో సబ్ ట్యాగ్స్ ఉండబోతున్నాయి. సో ఏ సీక్వెన్స్లో ఉండబోతున్నాయి అనేది చెప్పాలి కదా దీనికి కూడా. కాబట్టి ఎక్సెస్ సీక్వెన్స్ అని చెప్పి అందులో మనము ఎక్సెస్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్పెసిఫై చేసేస్తాం. సో ఎక్సెస్ ఎలిమెంట్ అని చెప్పి ఎక్సెస్ ఎలిమెంట్ సో నేమ్ ఈక్వల్ టు అలాగే
టైప్ ఈక్వల్ టు స్పెసిఫై చేసేస్తాం. సో టైప్ ఏంటి, ఎక్సెస్ స్ట్రింగ్. సో టైప్ వచ్చి ఎక్సెస్ స్ట్రింగ్ అండ్ నేమ్ వచ్చి ఏంటి, ఫస్ట్ నేమా, ఎస్ ఫస్ట్ నేమ్. ఓకే, సో ఫస్ట్ నేమ్ ఎక్సెస్ స్ట్రింగ్ అది. అలాగే నెక్స్ట్ అందులో సబ్ ట్యాగ్ వచ్చి లాస్ట్ నేమ్ అది కూడా ఎక్సెస్ స్ట్రింగ్ అని చెప్తున్నాం. ఇప్పుడు చూసారా ఎలా చెప్పామో. సో నేమ్ వరకు ఆ సీక్వెన్స్లో స్టూడెంట్లో ఉండేటటువంటి కాంప్లెక్స్ టైప్ అని చెప్తూ ఆ సీక్వెన్స్లో సో నేమ్ వరకు మళ్ళీ దాన్ని క్లియర్గా స్పెసిఫై చేస్తాం. సో నేమ్ అన్నది అది కాంప్లెక్స్ టైపు, అంటే అందులో మళ్ళీ సబ్ ట్యాగ్స్ ఉండబోతున్నాయి. దాని సీక్వెన్స్ ఏంటయ్యా అంటే ఎక్సెస్ సీక్వెన్స్లో చెప్తున్నాము. ఆ ఎలిమెంట్స్ ఏంటయ్యా అంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అవి స్ట్రింగ్స్ టైపు అని చెప్తున్నాము. మిగతావి డైరెక్ట్గా నేము టైపు ఇచ్చేసాం, ఎందుకంటే అవి డైరెక్ట్గా సింపుల్ టైప్స్ కాబట్టి. ఓకే, సో ఇచ్చి ఇప్పుడు వ్యాలిడేట్ చెయ్యు అని అడుగుతున్నాము. ఎస్, నవ్ ఇట్ ఈస్ వ్యాలిడ్. చూసారా. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఎక్స్ఎస్డిని స్పెసిఫై చేసి దానికి తగ్గట్టుగా ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేయొచ్చు అండ్ వాటి వ్యాలిడిటీ కూడా చెక్ చేయొచ్చు అనమాట. సో ఇందులో ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే ఇక్కడ ఎక్సెస్ స్కీమా అనేది ఏంటంటే రూట్ ఎలిమెంట్. ఓకే, సో ఎక్సెస్ స్కీమా అనేది మనకి రూట్ ఎలిమెంట్గా ఇస్తాము. ఇంకా అందులో సబ్ ఎలిమెంట్స్గా మిగతావి మన ఎలిమెంట్స్ ఏవి అనేది స్పెసిఫై చేస్తాం. ఓకే, సో ప్రతి ఎక్స్ఎస్డిలో కూడా కంపల్సరిగా రూట్ ఎలిమెంట్గా ఏముండాలి, ఎక్సెస్ స్కీమా అనేది ఇవ్వాలి. ఇది కామన్ అని చెప్పాను కదా, కామన్ స్ట్రక్చర్ అనమాట. ఓకే, సో దాని లోపల మనము మన యొక్క ఎలిమెంట్స్ని ఆ ఎక్సెస్ స్కీమా లోపలే, ఆ రూట్ ట్యాగ్ లోపలే మన ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా మనం స్పెసిఫై చేస్తాం. ఓకే, సో అలాగే ఎలిమెంట్స్ ఒక్కొక్క ఎలిమెంట్ అంటే ఏంటి ఇక్కడ ట్యాగ్స్. ఆ ఎలిమెంట్స్ని ఒక్కొక్క ఎలిమెంట్ని మనం డిఫైన్ చేయాలి అంటే ఏం ట్యాగ్ యూజ్ చేస్తాము, ఎక్సెస్ ఎలిమెంట్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఆ లోపల కనుక ఇంకా సబ్ ట్యాగ్స్ ఉన్నాయంటే కాంప్లెక్స్ టైప్ అని మెన్షన్ చేస్తూ ఆ సీక్వెన్స్ మెన్షన్ చేస్తాము. లేదు అందులోనే డైరెక్ట్గా డేటా ఉంది అంటే ఇంకా నేము టైపు అని చెప్పేసి ఓకే, సో ఏదైతే మన ట్యాగ్ నేము అండ్ దాని తాలూకా డేటా టైప్ ఏంటి అనేది స్పెసిఫై చేస్తాం. ఓకేనా, రైట్. సో మరి ఆ డేటా టైప్స్ ఏమేమి ఉంటాయి సార్ అని అంటే, సో మనకి డేటా టైప్స్ వచ్చి స్ట్రింగ్ అని, లేకపోతే డెసిమల్ నెంబర్స్ ఇస్తే డెసిమల్స్ అని, లేకపోతే ఇంటిజర్స్ ఇస్తే ఇంట్ అని కానీ ఇంటిజర్ అని కానీ అంటాము. బులియన్ వాల్యూస్ ఇవ్వాలి అనుకుంటే ట్రూ ఫాల్స్ ఇవ్వాలి అనుకుంటే బులియన్ అని ఇస్తాము. ఓకే, డేట్స్ మెన్షన్ చేయాలి అనుకుంటే డేట్ టైప్ ఇస్తాము, ఎక్సెస్ డేట్ అంటాము. ఓకే, అలాగే ఓన్లీ టైమే ఇవ్వాలి అనుకుంటే ఎక్సెస్ టైమ్ అని ఇస్తాము. ఓకే, సో ఎక్సెస్ స్ట్రింగ్ కానీ డెసిమల్ కానీ ఇంటిజర్ కానీ బులియన్ కానీ డేట్ కానీ టైం కానీ ఇస్తాం. ఇక్కడ ఇంటిజర్ కేసులో మనం ఇంట్ అని కానీ ఇంటిజర్ అని కానీ ఎలాగైనా ఇవ్వచ్చు. ఓకే, సో ఇవి మనకి అవైలబుల్ డేటా టైప్స్ అనమాట. ఈ డేటా టైప్స్ని యూజ్ చేసి మనకి కరస్పాండింగ్ వాల్యూ ఏ టైప్ అయితే దాన్ని ఇక్కడ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ తాలూకా డేట్ ఆఫ్ బర్త్ మనం అడుగుతున్నాం అనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ ట్యాగ్ అనుకోండి, అప్పుడు ఎక్సెస్ డేట్ ఇస్తాం. ఓకే, అలాగే స్టూడెంట్ అనేవారికి రీఎంబర్స్మెంట్ ఉందా లేదా అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, బులియన్ ఇస్తాం. సో రీఎంబర్స్మెంట్ బులియన్ టైప్ స్పెసిఫై చేసామనుకోండి, సో రీఎంబర్స్మెంట్ అంటే ట్రూ ఫాల్స్ ఏదో ఒక వాల్యూ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇంటిజర్స్ అనుకోండి, ఇంట్ ఆర్ ఇంటిజర్ అయితే మనకి రోల్ నెంబర్ ఎలాగైతే ఇచ్చామో అలాగే రోల్ నెంబర్స్ ఇంటిజర్స్ స్పెసిఫై చేయాల్సిన దగ్గర మనం ఇంటిజర్ ఇస్తాము. అండ్ డెసిమల్ పాయింట్స్ అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెన్సీ. ఓకే, ఒక ఎంప్లాయీ ట్యాగ్ ఉంది, ఆ ఎంప్లాయీ శాలరీ ట్యాగ్ ఉంది అనుకోండి, అతని యొక్క శాలరీ అన్నప్పుడు మనము పైసెస్తో సహా చెప్పాలి అనుకుంటే అప్పుడు డెసిమల్స్లో ఇస్తాం, పాయింట్ ఇంత పైసే. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ హీ శాలరీ ఈజ్ 10,005 పైసే, 10,050 పైసే, అలా పైసెస్లో కూడా చెప్పాలనుకుంటే మనం చెప్పొచ్చు. సో ఒక డాలర్ వాల్యూ ఈరోజు ఎంత ఉంది అని చెప్పాలంటే అప్పుడు మనం డెసిమల్స్తో పాటు స్పెసిఫై చేస్తాం అనమాట. ఓకే, రైట్. సో ఈ విధంగా మనకి డేటా టైప్స్ అనేవి ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యాట్రిబ్యూట్స్ ఏ విధంగా డిఫైన్ చేయాలి అన్నది నేర్చుకుందామండి. ఓకే, స్కీమాలో యాట్రిబ్యూట్స్ ఏ విధంగా డిఫైన్ చేయాలి అన్నది నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, ఒక ట్యాగ్లో ఎక్స్ట్రాగా ఎలాగా నేమ్ ఈక్వల్ టు వాల్యూ, సమ్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ అన్న టైప్లో ఏవైతే ఉంటాయో, ఒక ట్యాగ్ లోపల ఏవైతే ఉంటాయో ఎక్స్ట్రాగా, వాటినే యాట్రిబ్యూట్స్ అంటాం అనమాట. ఓకే, సో ఎక్సెస్ ఎలిమెంట్కి మనం నేమ్ అనే యాట్రిబ్యూట్, టైప్ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేస్తున్నాం. ఇవి బై డిఫాల్ట్ ఎక్సెస్ ఎలిమెంట్ అనేది ఏంటి, ఎక్స్ఎస్డితో పాటు వచ్చింది కాబట్టి ఓకే, అవి బై డిఫాల్ట్ ఉన్నవి మనం యూజ్ చేస్తున్నాం, నేము టైపు ఇలాగా.
అలా కాకుండా మన ఓన్ ట్యాగ్స్ ఏవైతే మనం ఇక్కడ స్పెసిఫై చేస్తున్నామో, డిక్లేర్ చేస్తున్నామో వాటికి కూడా కావాలంటే మనం యాట్రిబ్యూట్స్‌ని పెట్టుకోవచ్చు. వాటికి కూడా కావాలంటే మనం యాట్రిబ్యూట్స్‌ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడ్రెస్ ఉందనుకోండి. ఓకే. సో, ఈ అడ్రెస్‌కి మనం ఏం చెప్పొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ అడ్రెస్ టైప్ ఏడీ టైప్ అన్నది నేను ఒక యాట్రిబ్యూట్ పెట్టాలనుకుంటున్నాను. ఓకే. సో, ఏడీ టైప్ అడ్రస్ టైప్ అని అది పర్మనెంట్ అడ్రసా, కరెంట్ అడ్రసా ఏదో ఒకటి నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చే అడ్రస్, ఇక్కడ మనం నెక్స్ట్ స్పెసిఫై చేయబోతున్న అడ్రస్ ఏదైతే ఉందో అది పర్మనెంటా లేకపోతే కరెంట్ అడ్రసా, ప్రెజెంట్ ఉంటున్న అడ్రసా అని చెప్పి అడగాలనుకుంటున్నాను. ఓకే. సో, మన అడ్రస్ ట్యాగ్లో ఎక్స్ట్రాగా నేను నేమ్ ఈక్వల్ టు వాల్యూ టైప్లో ఒకటి కావాలనుకుంటున్నానంటే అది ఏమవుతుంది? యాట్రిబ్యూట్ అవుతుంది. సో, ఆ యాట్రిబ్యూట్ పేరేంటి? ఏడీ టైప్ అనే యాట్రిబ్యూట్. మనం అనుకున్నదే, మన ఓన్ నేమ్ ఇది, మనం ఇచ్చుకుంటుంది. ఓకే. రైట్. సో, ఏడీ టైప్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉండాలనుకుంటున్నాను. ఆ యాట్రిబ్యూట్ తాలూకా వాల్యూ ఈ విధంగా ఉండాలనుకుంటున్నాను. ఓకే. సో, ఎప్పుడైతే మనము ఒక ట్యాగ్లో యాట్రిబ్యూట్ డిఫైన్ చేయాలి అనుకుంటామో వెంటనే అది ఇంకా కాంప్లెక్స్ టైప్ అయిపోతుందన్నమాట. ఓకే. అంటే లోపల సబ్ ట్యాగ్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం కాంప్లెక్స్ టైప్ ఇస్తామని కాదు. దానికి ఎక్స్ట్రా సంథింగ్ ఎక్స్ట్రా ఉంది అనుకుంటే దానికి మనం కాంప్లెక్స్ టైప్ చేసేస్తాం అనమాట. సో, సింపుల్ ఇలా డేటా లాగా కాకుండా మనకి ఎక్స్ట్రాగా లోపల సబ్ ట్యాగ్స్ ఉన్నా లేకపోతే యాట్రిబ్యూట్స్ ఉన్నా ఏమున్నా సరే, లేదు ఆ లోపల కంటెంట్ ఉండకూడదు, అదొక ఎంప్టీ ఎలిమెంట్ అయినా అలా ఏదైనా సరే మనం దాన్ని ఏం చేస్తాము? ఆటోమేటిక్గా కాంప్లెక్స్ టైప్ చేసేస్తాం. కాంప్లెక్స్ టైప్కి సో, దేన్ని మనం కాంప్లెక్స్ టైప్ చేయాలనుకుంటున్నాం? అడ్రస్‌నా? ఓకే. మాడిఫై చేద్దామా? యెస్. సో, అడ్రస్‌ని మనం కాంప్లెక్స్ టైప్ చేయాలనుకుంటున్నాం. సో, ఎప్పుడైతే కాంప్లెక్స్ టైప్ దాన్ని చేయాలనుకుంటున్నామో వెంటనే టైప్ అనేది మరి ఉండదు ఇక్కడ. అంతే కదా? కాంప్లెక్స్ టైప్ ఎలిమెంట్స్ ఏవి మనం డిఫైన్ చేసినా కూడా నేమ్ ఒక్కటే ఉంటుంది. టైప్ అన్నది ఉండదు కదా! కాబట్టి ఇక్కడ కూడా నేమ్ ఒక్కటే ఉంచుతున్నాము. ఓకే. దీన్ని ఇక్కడ క్లోజ్ చేయకుండా సో, దీనిలో సంథింగ్ ఉంది, ఇది కాంప్లెక్స్ టైప్ అని చెప్పాలనుకుంటున్నాం కాబట్టి సో, సెపరేట్ ట్యాగ్‌లో దాన్ని ఓపెన్ క్లోజ్ చేస్తాము. చేసి ఎక్సెస్ ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ టైప్ అని చెప్పి చెప్తాం అనమాట. ఓకే. సో, ఇట్ ఈస్ సంథింగ్ స్పెషల్, ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ టైప్, ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ టైప్ అని చెప్తాము. ఓకే. సో, కాంప్లెక్స్ టైప్ అని చెప్పి ఇక్కడ లోపల మనం ఏం చేస్తామంటే ఏంటా కాంప్లెక్స్ టైపు? సబ్ ట్యాగ్స్ ఉంటాయా? ఒకవేళ సబ్ ట్యాగ్స్ ఉంటే ఎక్సెస్ ఎలిమెంట్తో మనం దాన్ని డిఫైన్ చేస్తాం కదా! ఓకే. సో, అలా కాకుండా ఇది యాట్రిబ్యూట్ కాబట్టి సింపుల్గా ఏం చేస్తామంటే ఎక్సెస్ యాట్రిబ్యూట్ అని చెప్పి ఆ యాట్రిబ్యూట్ నేమ్ ఏంటి, దానికి టైప్ ఏంటి, ఆ యాట్రిబ్యూట్ టైప్ ఏంటి ఇవ్వాలనుకుంటున్నాము అన్నది ఇక్కడ స్పెసిఫై చేస్తాము. ఓకే. సో, యాట్రిబ్యూట్ నేమ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నాం మనము? ఏడీ టైప్ అనేది యాట్రిబ్యూట్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నాము. దాని తాలూకా వాల్యూ ఎలా ఉండాలనుకుంటున్నాం మనము? స్ట్రింగ్ టైప్ ఉండాలి అనుకుంటున్నాం. కాబట్టి ఎక్సెస్ స్ట్రింగ్ అంటాను నేను. ఓకే. సో, అనగానే మనకి వ్యాలిడేట్ చేస్తే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి ఎర్రర్ అన్నది వచ్చింది. ఎందుకు ఎర్రర్ అన్నది వచ్చింది? ఎందుకంటే మనకి ఏడీ టైప్ అన్నది ఓకే ఫైన్, కానీ ఇంకా దీనిలో డేటా అన్నది ఉండకూడదు. ఇది కాంప్లెక్స్ టైప్ కాబట్టి ఇందులో డేటా అన్నది ఉండకూడదు. ఓకే. ఎందుకంటే అడ్రస్కి మనం టైప్ అన్నదే తీసేసాం కదా! ఓకే. కాబట్టి ఇంకా వ్యాలిడేట్ చేయగానే అది తీసేసి వ్యాలిడేట్ చేయగానే ఎస్ డాక్యుమెంట్ అన్నది వ్యాలిడ్ అయిపోయింది. ఓకే. సో, మరి మనం ఒకవేళ యాట్రిబ్యూట్ కూడా ఇవ్వకపోతే ఏమవుతుంది అనంటే ఇవ్వకపోతే ఏమీ అవ్వదు. ఎందుకంటే యాట్రిబ్యూట్ అనేది బై డిఫాల్ట్ ఆప్షనల్ అనమాట. ఒకవేళ మనం దీన్ని మ్యాండేటరీ చెయ్యాలి అని అనుకుంటే, కంపల్సరిగా ఏడీ టైప్ ఇవ్వాలి అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే సో, నేము టైప్తో పాటు యూజ్ అన్నది ఇక్కడ రిక్వైర్డ్ అని ఇవ్వాలి. సో, రిక్వైర్డ్ అని ఇస్తే దాని అర్థం ఏంటి అంటే మ్యాండేటరీ. ఈ యాట్రిబ్యూట్ ఏదైతే ఉందో అడ్రస్లో ఏడీ టైప్ అనే యాట్రిబ్యూట్ ఏదైతే ఉందో అది మ్యాండేటరీ, ఇవ్వకపోతే కుదరదు అని చెప్పడం అనమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అది ఇచ్చాక నేను ఇక్కడ ఇది తీసేసి వ్యాలిడేట్ చేస్తాను. వ్యాలిడేట్ చేస్తే
వ్యాలిడేట్ అవ్వదు. ఏముంటది? అట్రిబ్యూట్ యాడ్ టైప్ మస్ట్ అపియర్ ఆన్ ఎలిమెంట్ అడ్రస్. కంపల్సరీగా యాడ్ టైప్ అనేది ఇవ్వాలి అని చెప్తోంది. అది ఇచ్చి మళ్ళీ మనం వ్యాలిడ్ చేస్తే ఎస్ మళ్ళీ వ్యాలిడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో మనం డిక్లేర్ చేసినటువంటి మన ఓన్ ట్యాగ్స్లో మన ఓన్ ఎలిమెంట్స్లో అట్రిబ్యూట్స్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఎక్సెస్ అట్రిబ్యూట్ ద్వారా మనం అట్రిబ్యూట్స్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, అయితే అక్కడ నేమ్ ఒక్కటే ఉంటుంది, దాన్ని కాంప్లెక్స్ టైప్ చేసేసి మనం చెయ్యాలి. అట్రిబ్యూట్ మ్యాండేటరీ చెయ్యాలి అనుకుంటే యూజ్ అనేది ఇవ్వచ్చు. ఓకే, సో యూజ్ అనేది ఇవ్వకుంటే అది ఆప్షనల్ అయిపోతుంది. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే డిఫాల్ట్ అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో డిఫాల్ట్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్ అన్నానంటే డిఫాల్ట్ పర్మనెంట్ అన్నాను నేను ఇక్కడ. అప్పుడు నేను ఏడీ టైప్ ఇవ్వకపోయినా అక్కడ ఏమవుతుందంటే వ్యాలిడ్ అయిపోతుంది. అండ్ మనం వాల్యూ ప్రొవైడ్ చేస్తే అడ్రస్లో మనం ఏదైనా ఏడీ టైప్కి వాల్యూ ప్రొవైడ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అడ్రస్ ఇది కరెంట్ అని నేను ప్రొవైడ్ చేశాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఈ డిఫాల్ట్ వాల్యూ మరి వెళ్దు. యాడ్ టైప్కి అడ్రస్ టైప్కి కరెంటే వెళ్తుంది, కరెంట్ అన్న వాల్యూయే వెళ్తుంది. అదే అసలు ఏమీ అక్కడ ఇవ్వకపోతే అప్పుడు ఏడీ టైప్కి బై డిఫాల్ట్ వాల్యూ పర్మనెంట్ అనేది సెట్ అయిపోతుంది. సో ఒక అట్రిబ్యూట్ క్రియేట్ చేస్తున్నప్పుడే ఆ అట్రిబ్యూట్ వాల్యూ డిఫాల్ట్ వాల్యూ ఏముండాలి అన్నది మనం చెప్పొచ్చు. ఓకే, లేదు ఫిక్స్డ్ అన్నది కూడా చెప్పొచ్చు. ఓకే, సో డిఫాల్ట్ అనేది చెప్పడం, ఫిక్స్డ్ అనేది చెప్పడం. ఫిక్స్డ్ అనేది ఏం చేస్తుందంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిక్స్డ్ అని పర్మనెంట్ ఇచ్చాను, ఇచ్చి యాడ్ టైప్ కరెంట్ అని ఇచ్చాను, ఇచ్చి వ్యాలిడేట్ చేస్తే వ్యాలిడేట్ అవ్వదనమాట. ఎందుకంటే సో ఫిక్స్డ్ అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా దాని వాల్యూ పర్మనెంటే. నువ్వు ఇచ్చావంటే కంపల్సరీగా పర్మనెంట్ అనే ఇవ్వు, వేరే ఏది ఇవ్వడానికి లేదు. అది ఫిక్స్డ్ వాల్యూ. ఓకే, అది ఫిక్స్డ్ వాల్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వను. ఓకే, సో ఇవ్వకుండా వ్యాలిడేట్ చేయమని అడుగుతాను, వ్యాలిడేట్ అయిపోతుంది. ఎందుకంటే సో అప్పుడు డిఫాల్ట్ వాల్యూ కాదు, ఇది ఫిక్స్డ్ వాల్యూ. అంటే మనం ఇవ్వకపోతే పర్మనెంట్ అనే సెట్ అయిపోతుంది యాడ్ టైప్ అడ్రస్ టైప్. ఓకే, మనం ఒకవేళ ఇస్తే మాత్రం యాడ్ టైప్ ఇస్తే మాత్రం అప్పుడు కూడా కంపల్సరిగా పర్మనెంట్ అని ఇవ్వాల్సిందే. ఎందుకంటే అక్కడ వాల్యూ ఫిక్స్డ్, అది తప్ప ఇంకేది ఇచ్చినా తీసుకోకు అనే సందర్భాలు ఏవైనా ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాము, ఫిక్స్డ్ ఇస్తాం అనమాట. ఓకే, అర్థమవుతుందా? యూజ్ అన్నది ఏంటి, యూజ్ ఈక్వల్ టు రిక్వైర్డ్ అని అంటే మనకు అది మ్యాండేటరీగా ఇవ్వాలి అని అర్థం వస్తుంది. అలాగే డిఫాల్ట్ అంటే డిఫాల్ట్ వాల్యూ సెట్ చేయడం, అలాగే ఫిక్స్డ్ అంటే ఫిక్స్డ్ వాల్యూ సెట్ చేసేయడం అలా ఉంటుందన్నమాట. ఓకేనా? సో మరి ఇక్కడ అడ్రస్ టైప్ చెప్తున్నాము, లోపల కంటెంట్ రాయకూడదు అంటున్నారు. అదేంటి సార్? యాక్చువల్గా అడ్రస్ అని చెప్పి లోపల ఏ అడ్రస్ ఇస్తున్నామో ఆ టైప్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నప్పుడు లోపల కంటెంట్ ఇవ్వాలి కదా. ఓకే, ఇక్కడ కూడా మనం టైప్ చెప్పాలి కదా. అంటే సో లోపల మనం కంటెంట్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం మనం ఏం చేయాలి అంటే ఇక్కడ కాంప్లెక్స్ టైప్ ఏదైతే మనం ఇచ్చామో ఇక్కడ మనము మిక్స్డ్ అనే ఒక యాట్రిబ్యూట్ని యూజ్ చేయాలి. ఓకే, సో కాంప్లెక్స్ టైప్ ఇచ్చేటప్పుడు మిక్స్డ్ అనే ఒక యాట్రిబ్యూట్ని యూజ్ చేయాలి. ఇది ఏం చెప్తుంది అంటే లోపల ఉండే కంటెంట్ అన్నది, అడ్రస్ లోపల ఉండే కంటెంట్ అన్నది యాట్రిబ్యూట్స్ ఉంటాయి, అలాగే టెక్స్ట్ ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి, అన్నీ యాక్సెప్ట్ చెయ్యు అని అర్థం వస్తుంది. అప్పుడు ఎస్ మనం ఇక్కడ లోపల కంటెంట్ ఇవ్వచ్చు, అలాగే యాట్రిబ్యూట్ ఇవ్వచ్చు. ఇచ్చినా కూడా అది మనకి వ్యాలిడే అవుతుంది. అర్థమైందా? సో లోపల కంటెంట్ ఇస్తాను, అలాగే నేను అట్రిబ్యూట్ కూడా ఇస్తాను అని అనుకునేటప్పుడు ఆ కాంప్లెక్స్ టైప్ దగ్గర మనం మిక్స్డ్ అనే ఒక అట్రిబ్యూట్ వాల్యూని ట్రూకి సెట్ చేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది అంటే ఇట్ అలోస్ అస్ ద కంటెంట్ ఆల్సో. ఓకే, కంటెంట్ని కూడా అలో చేస్తుంది అని చెప్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మనం
రిస్ట్రిక్షన్స్ గురించి చూద్దాం. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ట్యాగ్లో మనం ఇచ్చేటటువంటి డేటా ఉంటుంది కదా, కంటెంట్. సో దాన్ని ఎటువంటి వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి అనేది మనం రిస్ట్రిక్షన్స్ ద్వారా చెప్పొచ్చు అనమాట. ఓకే. సో XML స్కీమా డెఫినిషన్ ఆర్ XML స్కీమా లాంగ్వేజ్లో మనకి రిస్ట్రిక్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ రిస్ట్రిక్షన్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని ఒక ట్యాగ్ మధ్యలో మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ని ఇవ్వచ్చు అనేది చెప్పొచ్చు అని చెప్తున్నాను. మీకు అర్థమవుతుందా? సో రోల్ నెంబర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12 ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్లో 50 స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. ఓకే. సో స్టూడెంట్స్ అందరికీ కూడా మనం ఈ XML స్కీమా డెఫినిషన్ ఇచ్చేసి ఎస్ మీ యొక్క XML ఫైల్ మీరు ప్రిపేర్ చేయండి, మీ డీటెయిల్స్తో చేసి తీసుకురండి అంటాం. ఓకే. సో వాళ్ళు రోల్ నెంబర్ ఎంత ఇవ్వాలి? 1 to 50 మధ్యలోనే ఇవ్వాలి. ఓకే. అలా కాకుండా మోర్ దాన్ 50 ఇచ్చారనుకోండి, అది ఎల్లో చేయకూడదు. ఓకే. సో అట్లీస్ట్ అది వ్యాలిడ్ అవ్వకూడదు. వాడు ఎంటర్ చేసి తీసుకొచ్చినా అది సబ్మిట్ చేసేటప్పుడు వ్యాలిడ్ అవ్వకూడదు. ఓకే. సో ఆ విధంగా మనం రిస్ట్రిక్షన్స్ పెట్టాలి. ఓకే. సో ఈ వాల్యూసే యాక్సెప్ట్ అవ్వాలి, ఇవి యాక్సెప్ట్ అవ్వద్దు అని మనం రిస్ట్రిక్షన్స్ పెట్టాలి. అంటే మనకి XML స్కీమా డెఫినిషన్స్లో రిస్ట్రిక్షన్స్ అనే కాన్సెప్ట్ ఎంతగానో యూజ్ అవుతుంది అని చెప్తున్నాను. మీకు అర్థమవుతుందా? ఏ విధంగా ఇవ్వాలి సార్ రిస్ట్రిక్షన్స్ అని అంటే, సో ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మన రోల్ నెంబర్ ఉందో, ఓకే. సో దీనికి కదా మనం రిస్ట్రిక్షన్ పెట్టాలనుకుంటున్నాము. సో దీనికి ఏం చేస్తాము మనం అంటే, ఇంకా ఇక్కడతో క్లోజ్ చేసేయకుండా సపరేట్ క్లోజింగ్ ట్యాగ్ ఇస్తాము ఖచ్చితంగా. ఎందుకు అంటే మనం ఏదో సంథింగ్ ఎక్స్ట్రా చెప్పాలనుకుంటున్నాము ఇక్కడ. ఓకే. సో ఎక్సెస్ ఎలిమెంట్ సో సపరేట్ క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చాను. ఇచ్చి ఈ మధ్యలో మనం ఏం చేస్తాము అంటే, ఈ ఎక్సెస్ ఎలిమెంట్ మధ్యలో మనం ఏం చేస్తాము అంటే, ఇది ఒక సింపుల్ టైప్ ఎలిమెంటే, ఇది కాంప్లెక్స్ టైప్ ఎలిమెంట్ కాదు. అంటే ఇందులో రోల్ నెంబర్లో ఇంకా సబ్ ట్యాగ్స్ ఏమి లేవు, డేటాయే ఉంటుంది. ఇది సింపుల్ టైపే, కానీ నేను ఎక్స్ట్రాగా కొన్ని రిస్ట్రిక్షన్స్ చెప్పాలనుకుంటున్నాను. ఓకే. సో రిస్ట్రిక్షన్స్ చెప్పాలి అనుకునేటప్పుడు అది కాంప్లెక్స్ టైప్ కాదనమాట. కేవలం ఒక ట్యాగ్లో సబ్ ట్యాగ్స్ ఉన్నాయని చెప్పాలన్నా, లేకపోతే యాట్రిబ్యూట్స్ డిఫైన్ చేయాలన్నా అప్పుడే మనం దాన్ని కాంప్లెక్స్ టైప్ చేస్తాం. ఓకే. సో ఎప్పుడైతే మనం ఎక్సెస్ ఎలిమెంట్ని స్టార్ట్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్ డిఫరెంట్గా ఇచ్చామో అప్పుడు ఇది సింపుల్ టైపా కాంప్లెక్స్ టైపా మనం చెప్పాలి. సో ఇక్కడ మనం చేస్తున్నది రిస్ట్రిక్షన్స్ ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేస్తామంటే సింపుల్ టైప్ అని చెప్తాం అనమాట. సో సింపుల్ టైపే, కానీ ఎక్స్ట్రాగా నేను రిస్ట్రిక్షన్స్ పెట్టాలనుకుంటున్నాను. సో ఏంటా రిస్ట్రిక్షన్స్ అంటే, ఎక్సెస్ రిస్ట్రిక్షన్స్ అనే ట్యాగ్ యూజ్ చేసి మనం ఆ రిస్ట్రిక్షన్స్ పెడతాము. అయితే ఇక్కడ బేస్ టైప్ ఏంటి, ఇక్కడ ఏదైతే టైప్ అని ఇచ్చామో అది మరి అవసరం ఉండదు. ఓకే. సో రోల్ నెంబర్కి పైన ఏదైతే టైప్ ఇచ్చామో అది మరి అవసరం ఉండదు, ఇక్కడ స్పెసిఫై చేస్తాము. సో బేస్ అన్నది ఏ డేటా టైప్కి చెందినటువంటి వాల్యూ మనం ఇక్కడ యాక్సెప్ట్ చేయాలో చెప్తాము, ఇంటిజర్ సంథింగ్. ఓకే. ఆ తర్వాత ఎక్సెస్ మిన్ ఇన్క్లూజివ్, మ్యాక్స్ ఇన్క్లూజివ్. సో మిన్ వాల్యూ ఎంత, మ్యాక్స్ వాల్యూ ఎంత అన్నది చెప్తాం. అవి కూడా ఇంక్లూజివ్ అనమాట. అంటే 1, 50 ఈ రెండు కూడా ఇన్క్లూజివ్. అంటే 1 నుండి 50 వరకు అని చెప్పి 1, 50 ఈ రెండు కూడా ఇంక్లూడ్ అవుతాయి. 1 నుండి 50 వరకు వాల్యూస్ని యాక్సెప్ట్ చెయ్యు అని మనం చెప్తున్నట్టు. ఓకే. సో అలా చెప్పి అప్పుడు మనం వ్యాలిడేట్ ప్రెస్ చేస్తే ఎస్ మనకి వ్యాలిడేట్ అవుతుంది. అదే నేను 121 ఎంటర్ చేసి వ్యాలిడేట్ చెయ్యు అంటే ఖచ్చితంగా వ్యాలిడేట్ అవ్వదు. ఎందుకు అంటే, సో 121 ఈస్ నాట్ ఫేసెట్ వ్యాలిడ్ విత్ రెస్పెక్ట్ టు మ్యాక్స్ ఇన్క్లూజివ్ 50 ఫర్ టైప్ అని చెప్పి మనకి వస్తోంది. రోల్ నెంబర్ స్టూడెంట్ అనేది మనకి వస్తోంది. ఇక్కడ ఈ రిస్ట్రిక్షన్స్ మనం పెడుతున్నాం కదా, ఆ రిస్ట్రిక్షన్స్నే ఏమంటారంటే ఫేసెట్స్ అంటారు. FACET ఫేసెట్ అని ఉంది కదా. సో ఆ రిస్ట్రిక్షన్స్నే ఫేసెట్స్ అంటాం అనమాట. సో ఇక్కడ నువ్వు ఒక ఫేసెట్ సెట్ చేసావు, ఆ ఫేసెట్ అన్నది మ్యాక్స్ 50 ఇన్క్లూజివ్, కానీ నువ్వు పైన 121 ఇచ్చావు. ఆ 121 అన్నది నాట్ అలౌడ్ అని మనకి చెప్తోంది. మీకు అర్థమైందా? సో ఇట్ ఈస్ అ సింపుల్ టైప్. ఇది సింపుల్ టైపే అయినా కానీ
ఇది సింపుల్ టైపే అయినా కానీ మనం రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవాలనుకుంటున్నాము కాబట్టి సో మనం స్పెసిఫిక్గా ఏం చెప్తామంటే ఇది సింపుల్ టైపే, ఇందులో నేను రిస్ట్రిక్షన్స్ పెట్టాలనుకుంటున్నాను. సరే ఎలా పెడతావు? ఎక్సెస్ రిస్ట్రిక్షన్స్ ద్వారా పెడతాను. ఫైన్. సో ఎక్సెస్ రిస్ట్రిక్షన్ ద్వారా రిస్ట్రిక్షన్ ఏమని పెడతాము? సో బేస్ టైప్ ఏంటో చెప్తాము. చెప్పేసి మిన్ ఇన్క్లూజివ్ వాల్యూ, మ్యాక్స్ ఇన్క్లూజివ్ వాల్యూ చెప్పామంటే మనకు ఒక ఫేసెట్, ఒక రిస్ట్రిక్షన్ అనేది సెట్ అవుతుంది. సో దట్ మనకి ఆ రేంజ్లో ఉండే వాల్యూస్నే ఎల్లో చేస్తుంది, వేరే వాటిని ఎల్లో చెయ్యదు. ఓకే, సో ఎల్లో చేయొచ్చు, కాకపోతే వ్యాలిడిటీ చెక్ చేసినప్పుడు అది ఖచ్చితంగా వ్యాలిడ్ అవ్వదు అనమాట. ఓకే, ఆ రేంజ్లో ఇస్తేనే అది వ్యాలిడ్ అవుతుంది, లేకపోతే వ్యాలిడ్ అవ్వదు అని చెప్తున్నాను. ఓకే, సో అలాగే ఇలా రేంజ్ కాదు, 1 దగ్గర స్టార్ట్ చేసి 50 మధ్యలో వాల్యూస్ తీసుకో మ్యాక్స్ మిన్ అని కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ సెట్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చి వాటిలోన మాత్రమే మనం ఎంటర్ చేయాలి అని అనిపించవచ్చు. ఓకే, సో సెట్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చి సో ఫర్ ఎగ్జాంపుల్ 1, 15, 30 ఈ 3లోనే ఎంటర్ చేయాలి, మిగతావి ఏవి ఎంటర్ చేయకూడదు అని చెప్పాలనుకో, సో అప్పుడు రిస్ట్రిక్షన్ ఎలా ఇస్తాము? సో రిస్ట్రిక్షన్ ఓకే, ఇక్కడ మిన్ ఇన్క్లూజివ్ మ్యాక్స్ ఇన్క్లూజివ్ అని మరి ఇవ్వకూడదు కదా. సో అప్పుడు మనం ఏం చేస్తాము? సో అర్థమవుతుందా? ఇంతకుముందు అయితే 1 నుండి 50 వరకు అని చెప్పాము కాబట్టి మిన్ ఇన్క్లూజివ్ మ్యాక్స్ ఇన్క్లూజివ్ ఇచ్చాము ఎక్సెస్తోని, సో దట్ మనకి ఆ వాల్యూస్ చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే అలా రేంజ్ కాదు, నేను స్పెసిఫిక్గా కొన్ని వాల్యూస్ చెప్తా, అవి మాత్రమే ఎంటర్ అయ్యేలాగా చూడు, అవి తప్ప మిగతావి ఏవి ఎంటర్ అవ్వకూడదు అంటే అప్పుడు ఏం చేస్తాం తెలుసా? అప్పుడు మనం ఎక్సెస్ ఎన్యూమరేషన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఎక్సెస్ ఎన్యూమరేషన్ అనేది యూజ్ చేసి అప్పుడు ఏం చేస్తామంటే ఏ వాల్యూస్ అయితే నువ్వు ఇంక్లూడ్ అవ్వాలనుకుంటున్నావో ఆ వాల్యూస్ని, అది ఇంటిజర్ అయితే ఇంటిజర్ వాల్యూస్ ఇస్తాము, ఎక్సెస్ స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ వాల్యూస్ ఇస్తాము. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ వాల్యూస్ ఇచ్చి ఆ వాల్యూస్ ఎంటర్ అయితేనే చెక్ చెయ్యు, లేకపోతే దాన్ని వ్యాలిడ్ చెయ్యకు అని మనం చెప్పాలంటే చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, దీన్ని నేను వ్యాలిడేట్ చేస్తాను, చేస్తే అది వ్యాలిడేట్ అవ్వదు. ఎందుకంటే 1, 15, 30 ఎన్యూమరేషన్ ఉంది, ఇక్కడ ఎన్యూమరేషన్ ఉంది. ఎన్యూమరేషన్ అంటే సెట్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చి వాటిలో ఏదో ఒకటి అయ్యేలా చూడమని. ఓకే, సో ఇక్కడ ఎన్యూమరేషన్ ఉంది కాబట్టి నువ్వు వాటిలోనే ఏదో ఒక వాల్యూ ఇవ్వాలి, అది తప్ప ఇంకా ఏది ఇవ్వడానికి లేదు అని మనం చెప్పాలంటే అది ఇంటిజర్ అయితే ఇంటిజర్స్ ఇస్తాము, ఎక్సెస్ స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ వాల్యూస్ ఇస్తాము, అన్నిటికీ వర్క్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ 30 ఇచ్చాను అనుకోండి, ఎస్ ఇట్ ఈస్ వ్యాలిడ్. అర్థమవుతుందా? సో ఆ విధంగా మనం రిస్ట్రిక్షన్ పెట్టొచ్చు. అండ్ అలాగే మనము ఎక్సెస్ ప్యాటర్న్ అని ఉంటుంది. ఓకే, సో దానితో కూడా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ పాయింట్లో కూడా, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ వ్యూలో కూడా మనం ఎటువంటి వాల్యూస్ యాక్సెప్ట్ చేయొచ్చు అన్నది చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ప్యాటర్న్ అని చెప్పి ఒక ప్యాటర్న్ ఇస్తాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్లో నేను 0 to -9 అని ఇచ్చాను అనుకోండి. ఓకే, సో ఇప్పుడు దీని మీనింగ్ ఏమవుతుంది అబ్జర్వ్ చేయండి. ఇది మనకి వ్యాలిడ్ అవుతుందా లేదా అంటే ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ బికాజ్ మనం ఇక్కడ ఏం చెప్పాము అంటే 0 to 9 లో ఏదో ఒకటి మాత్రమే ఇక్కడ యాక్సెప్ట్ చేయబడుతుంది. సో ఇలా స్క్వేర్ బ్రాకెట్స్లో ప్యాటర్న్ అని ఇచ్చాము అంటే ఇక్కడ మనం ఇచ్చింది ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనమాట. సో ఆ ప్యాటర్న్ మనం ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే అది ఏం చేస్తుందంటే స్క్వేర్ బ్రాకెట్స్లో ఇలా రేంజ్ లాగా మనం ఇస్తే 0 to 9 అని కానీ, లేకపోతే స్మాల్ ఏ టు అది క్యారెక్టర్స్ అనుకో, స్ట్రింగ్ అనుకోండి, స్మాల్ ఏ టు జెడ్ అని ఇలా ఇస్తాము. అదే నంబర్ అనుకోండి, సో 0 to 9 ఇలా ఇస్తాం అనమాట. సో దీని అర్థం ఏంటి అంటే సో అక్కడ యాక్సెప్టబుల్ వాల్యూ వచ్చి ఒక సింగిల్ క్యారెక్టర్ మాత్రమే యాక్సెప్ట్ చేయబడుతుంది, అది కూడా 0 to 9 మధ్యలోనే ఉండాలి. ఓకే, అది కూడా 0 to 9 మధ్యలోనే ఉండాలి, అలా మాత్రమే యాక్సెప్ట్ చేయబడుతుంది అని అర్థం అనమాట. ఓకే, సో ఈ పక్కన ఇంకొక స్టార్ నేను యాడ్ చేశాను అనుకోండి, అప్పుడు దాని మీనింగ్ ఎలా మారిపోతుందంటే సో ఎన్ని క్యారెక్టర్స్ అయినా ఎన్ని డిజిట్స్ అయినా ఇవ్వు, కానీ ఆ డిజిట్స్ అన్నీ కూడా 0 to 9 వాటితోనే ఫామ్ అయి ఉండాలి. ఓకే, అంటే సో 0 to 9 మధ్యలో ఉండే వాటితోనే ఫామ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 0, 5, 6, 3, 2 ఇలాగా వాటితో మాత్రమే
ఫామ్ అవ్వాలి. అలా ఫామ్ అయితే అది వ్యాలిడ్. సో ఇక్కడ స్టార్ మీనింగ్ ఏంటి అంటే 0 ఆర్ మోర్ అని అర్థం వస్తది. ఓకే. స్టార్ మీనింగ్ ఏంటి? 0 ఆర్ మోర్ టైమ్స్. అంటే ఈ 0 to 9 మధ్యలో ఏదో ఒక డిజిట్ అన్నది రావాలి. అలాంటి డిజిట్లు ఎన్నిసార్లు రావాలి అంటే 0 ఆర్ మోర్ టైమ్స్. అంటే అసలు పూర్తిగా రాకపోయినా సో ఇక్కడ ఇంటిజర్ టైప్ కదా. ఇంటిజర్ టైప్ అంటే మినిమం ఏదో ఒక ఇంటిజర్ వాల్యూ ఉండాలి కాబట్టి సో బేసిక్గా అది డేటా టైప్ రూల్నే యాక్సెప్ట్ చేయడం లేదు కాబట్టి మనకి అది రావడం లేదు. కానీ ఇక్కడ దీని మీనింగ్ ఏంటి అంటే స్టార్ అన్నమాట. కాకపోతే ఏదో ఒక క్యారెక్టర్, అది సింగిల్ క్యారెక్టర్ అయినా వ్యాలిడేట్ చేస్తుంది. లేదు వాటి కాంబినేషన్ 0 ఆర్ మోర్ అనమాట. సో ఎన్నైనా సరే మనం ఇవ్వచ్చు. అవి 0 to 9తో ఫామ్ అయింది మాత్రమే అయి ఉండాలి. అంతకు మించి ఏమీ ఉండకూడదు. సో ఎన్ని ఇచ్చినా సరే ఎస్ అది వ్యాలిడేట్ చేస్తుంది. కానీ అందులో ఎక్కడైనా మధ్యలో ఈ రేంజ్లోంది కాకుండా ఎక్స్ట్రాగా ఇక్కడ స్మాల్ ఏ ఇచ్చి నేను వ్యాలిడేట్ చేస్తున్నాను. అది 0 నుండి 9 మధ్యలో ఉండే డిజిట్స్తో ఎన్నైనా ఉండొచ్చు. అది ఖచ్చితంగా వ్యాలిడేట్ చేస్తుంది. కానీ అది కాకుండా ఇంకా వేరే ఏదైనా ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి స్మాల్ ఏ నేను ఇస్తే అది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదనమాట. ఓకే. సో ఆ విధంగా మనం ప్యాటర్న్స్ కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది రోల్ నెంబర్ అయిపోయింది. ఇదే మనకి ఏ స్ట్రింగ్నో యాక్సెప్ట్ చేసేది అనుకుందాం. ఓకే. సో ఏ స్ట్రింగ్నో యాక్సెప్ట్ చేసేది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్ట్రింగ్ అని ఇస్తాను. ఓకే. సో దీన్ని ఈ ఎగ్జాంపుల్ మీకు చెప్పడం కోసమే. ఓకే. దాని మీనింగ్ మారుతుంది, నాకు అర్థమైంది. కాకపోతే ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పడం కోసం ఇప్పుడు చూడండి, నేను ఏ టు జెడ్ అన్నాను అనుకోండి. ఓకే. స్మాల్ ఏ టు జెడ్ అన్నాను అనుకోండి. ఇప్పుడు రోల్ నెంబర్ దగ్గర నేను స్మాల్ ఏ టు జెడ్ ఏది ఇచ్చినా ఆ సింగిల్ క్యారెక్టర్ ఇస్తే అది యాక్సెప్ట్ అయిపోతుంది. అంతకంటే ఆ రేంజ్లో ఇచ్చినా కూడా ఒకటి కంటే ఎక్కువ ఇస్తే అది యాక్సెప్ట్ చేయదు. ఒకటి కంటే ఎక్కువ ఇస్తే యాక్సెప్ట్ అవ్వాలి అంటే మళ్ళీ మనం పక్కన ఒక స్టార్ ఇవ్వాలి. అప్పుడు ఈ ఏ టు జెడ్ మధ్యలోనవే ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అయినా నేను ఇస్తాను అని చెప్పడం అప్పుడు మళ్ళీ వ్యాలిడేట్ అయిపోతుంది అనమాట. మీకు అర్థమవుతుందా? అలాగని సో అందులో లేనిది ఏదైనా మనం ఇస్తే మళ్ళీ వ్యాలిడేట్ అవ్వదు. ఓకే. సో అలాగే మనం స్మాల్ క్యాపిటల్ అంటే అప్పర్ కేస్ ఏదైనా ఇచ్చామనుకోండి, అప్పర్ కేస్ ఇస్తే అప్పుడు కూడా యాక్సెప్ట్ అవ్వదు అనమాట. సో అప్పర్ కేస్ ఇచ్చాను అనుకోండి, అప్పర్ కేస్ యాక్సెప్ట్ అవ్వదు. అవ్వాలంటే ఏం చేయాలి? అప్పర్ కేసులో మనం మెన్షన్ చేయాలి ఖచ్చితంగా. సో క్యాపిటల్ ఏ టు జెడ్ మధ్యలో ఇస్తాను చూడు అని చెప్పి ఇస్తే అప్పుడు మాత్రమే అది యాక్సెప్ట్ అవుతుందన్నమాట. మీకు అర్థమవుతుందా? సో వాటి కాంబినేషన్ ఇవ్వాలంటే ఆ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో లేదు నేను స్మాల్ ఏ టు జెడ్ క్యాపిటల్ ఏ టు జెడ్ అన్నింటి కాంబినేషన్ యూజ్ చేస్తానంటే ఇలా మనం ఇచ్చేయచ్చు. ఏ టు జెడ్ అలాగే క్యాపిటల్ ఏ టు జెడ్ అంతా కలిపి ఇచ్చేస్తాము. ఇచ్చేసేటప్పుడు అది ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేస్తుంది. సో స్మాల్ క్యాపిటల్ ఏది ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తుంది. కాకపోతే ఒకటి మాత్రమే ఇవ్వాలి, సింగిల్ క్యారెక్టర్ మాత్రమే ఇవ్వాలి ఇక్కడ ఉండే రూల్ ప్రకారం. ఇప్పుడు స్మాల్ ఏ క్యాపిటల్ డి నేను ఇచ్చానంటే మళ్ళీ వ్యాలిడేట్ అవ్వదు. ఎందుకంటే మనం ఇక్కడ స్టార్ ఇవ్వలేదు. అంటే ఒక క్యారెక్టర్ గురించే మనం మాట్లాడామని అర్థం వస్తుంది. ఆ పక్కన నేను స్టార్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు మళ్ళీ వ్యాలిడేట్ అయిపోద్ది. అంటే వీటి యొక్క కాంబినేషన్లో ఏదో ఒకటి తీసుకో. స్మాల్ ఏ టు జెడ్ క్యాపిటల్ ఏ టు జెడ్ మధ్యలో ఒక క్యారెక్టర్ తయారవుతుంది. అలాంటి క్యారెక్టర్స్ ఈ కాంబినేషన్స్తో ఎన్నైనా చేసుకో, బట్ ప్రతిదీ కూడా ఈ రేంజ్లోనే ఉండాలి. స్మాల్ ఏ టు జెడ్ క్యాపిటల్ ఏ టు జెడ్ మధ్యలోనే ఉండాలి. మళ్ళీ నంబర్స్ అలాంటివి ఉండకూడదు అని మనం చెప్తున్నట్టు. అప్పుడు మళ్ళీ వ్యాలిడేట్ అవ్వదు. సో నెంబర్స్ కూడా యాక్సెప్ట్ అవ్వాలంటే ఏం చేస్తాము? 0 to 9 అవి కూడా ఇచ్చేస్తాం అనమాట. సో ఇచ్చేస్తే అప్పుడు అది కూడా యాక్సెప్ట్ అయిపోతుంది. మీకు అర్థమవుతుందా? అలా మనం ప్యాటర్న్స్ రూపంలో, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ రూపంలో మనం రిస్ట్రిక్షన్స్ చెప్పాలి అన్నా కూడా చెప్పొచ్చు. మీకు అర్థమవుతుందా? సో అలా మనము రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ రూపంలో రిస్ట్రిక్షన్స్ పెట్టాలి అన్నా కూడా పెట్టచ్చు ఫ్రెండ్స్. అలాగే మనం ఇందులో ఇండికేటర్స్ ఉన్నాయి కదా, ఎక్స్ఎంఎల్ ఇండికేటర్స్, వాటి గురించి మాట్లాడదాం. సో ఇండికేటర్స్ అంటే ఇక్కడ సీక్వెన్స్ అని ఉంది కదా, ఇవన్నమాట. ఓకే. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీక్వెన్స్ అని ఉంది కదా. సో ఎక్సెస్ అని చెప్పి ఈ కాంప్లెక్స్ టైప్లో ఎక్సెస్ అని చెప్పి ఏదైతే సీక్వెన్స్ ఎలా ఇస్తున్నామో వీటినే ఇండికేటర్స్ అంటారనమాట. ఓకే. సో ఈ ఇండికేటర్స్ ఏం చెప్తాయి అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది కదా. ఓకే. సో నేను లాస్ట్ నేమ్ని ఫస్ట్ నేమ్ని స్వాప్ చేసి రాస్తున్నాను. ఓకే. సో ఫస్ట్ లాస్ట్ నేమ్ రాస్తున్నాను, తర్వాత
ఫస్ట్ నేమ్ రాస్తున్నాను. ఓకే, రైట్. సో ఇప్పుడు వ్యాలిడేట్ చేసే ప్రయత్నం చేస్తాను. చేస్తే ఏమొస్తుందో ఒకసారి మీరు చూడండి. అలా చేయదు ఖచ్చితంగా. ఎందుకంటే సో సీక్వెన్స్ అనే ఇండికేటర్ ఏం చెప్తుంది అంటే ఖచ్చితంగా అదే ఆర్డర్లో రావాలి అని చెప్తుంది అనమాట. ఓకే, సో ఖచ్చితంగా అదే ఆర్డర్లో రావాలి. ఓకే, సో ఖచ్చితంగా అదే ఆర్డర్లో రావాలి అంటే ఫస్ట్ నేమ్ ఫస్టే రాయాలి, లాస్ట్ నేమ్ సెకండ్ రాయాలి. అక్కడ ఏదైతే సీక్వెన్స్ మనం స్పెసిఫై చేసామో ఆ సీక్వెన్స్లో మస్ట్ అండ్ షుడ్గా రావాలి అని చెప్తుంది మన సీక్వెన్స్ అన్నది. ఓకే, అదే నేను ఇక్కడ ఆల్ అని ఇచ్చాను అనుకోండి. ఓకే, సో సీక్వెన్స్ కాకుండా మనకి ఆల్ అనే ఇండికేటర్ ఉంటుంది. ఆల్ అనే ఇండికేటర్ ఏం చెప్తుంది అంటే సో ప్రతిదీ కూడా ఒకసారి రావాలి, అయితే ఏంటంటే అది ఏ ఆర్డర్లో వచ్చినా పర్వాలేదు అని చెప్తుంది ఆల్. సో ప్రతిదీ ఒకసారి రావాలి, అది ఏ ఆర్డర్లో వచ్చినా పర్వాలేదు అని చెప్తుంది ఆల్ అనమాట. ఇప్పుడు చూడండి, ఆల్ అనగానే మనకి ఫస్ట్ లాస్ట్ నేమ్ రాసాము, తర్వాత ఫస్ట్ నేమ్ రాసాము, అయినా సరే అది వ్యాలిడ్ అయిపోయింది. ఎందుకు వ్యాలిడ్ అయిపోయింది? ఎందుకంటే మనం ఆల్ అనేది ఇచ్చాం కాబట్టి. ఓకే, సీక్వెన్స్ ఆల్ కాకుండా చాయిస్ అనేది ఒకటి ఉంటుందండి. చాయిస్ అనేది ఒకటి ఉంటుంది. సో చాయిస్ ఇస్తే ఏమవుతుందంటే ఆల్ ఇచ్చినా సీక్వెన్స్ ఇచ్చినా అన్నీ ప్రతి ఒక్కటి కంపల్సరీగా మనం రాయాలి. ఓకే, సీక్వెన్స్ ఇస్తే అదే ఆర్డర్లో రాయాలి, ఆల్ ఇస్తే ఏ ఆర్డర్లో ఇచ్చినా పర్వాలేదు. అదే చాయిస్ అనేది ఏం చెప్తుందంటే సో ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏదో ఒకటి నువ్వు ఇచ్చుకో, నీకు నచ్చింది ఏదో ఒకటి ఇచ్చుకో, చాయిస్ ఇది నీకు. ఇప్పుడు ఈ రెండు ఇచ్చి నేను వ్యాలిడేట్ చేశానంటే ఖచ్చితంగా వ్యాలిడేట్ అవ్వదు, ఎందుకంటే చాయిస్ ఇచ్చాము అంటే ఏదో ఒకటి మాత్రమే యూజ్ చేయాలి. ఇక్కడ మనం రెండు కూడా యూజ్ చేస్తాం. ఓకే, సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ లాస్ట్ నేమ్ తీసేసి ఒక ఫస్ట్ నేమ్ పెట్టి చూద్దాము, వ్యాలిడ్ అయిపోయింది. ఓకే, సో అలాగే ఈసారి ఫస్ట్ నేమ్ తీసేసి ఓన్లీ లాస్ట్ నేమ్ పెట్టి చూద్దాము, అయినా వ్యాలిడేట్ అయిపోయింది. బట్ రెండు ఉంటే మాత్రం ఖచ్చితంగా వ్యాలిడేట్ అవ్వదు. ఓకే, సో చాయిస్ అనేది ఏం చెప్తుందంటే దీంట్లో ఏదో ఒకటే నువ్వు రాయు అని చెప్తుంది అనమాట. ఓకే, అటువంటి సందర్భం వచ్చినప్పుడు చాయిస్ ఇస్తాము. సో ఎగ్జాక్ట్ అదే ఆర్డర్ ఫాలో అవ్వాలి అన్నప్పుడు సీక్వెన్స్ ఇస్తాము. లేదు అన్నీ ఉండాలి కానీ ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు అనుకున్నప్పుడు ఆల్ ఇస్తాము. వాటిని ఏమంటారని చెప్తున్నాను, XML ఇండికేటర్స్ అంటారు. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మనకి XML స్కీమా లాంగ్వేజ్ ఆర్ XML స్కీమా డెఫినిషన్ గురించి. ఓకే, సో మీకు బాగానే అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ప్రాక్టికల్గా చేస్తూ నేర్చుకోండి, మీకు 100% ఇది అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు మన కంటెంట్ నచ్చితే గనక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో అన్నది మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఇది ఖచ్చితంగా వాళ్ళతో షేర్ చేయండి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ కంటెంట్ మనం చేస్తున్నాము, బట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వటం లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరిన్ని యూస్ఫుల్ టాపిక్స్ మనం చేస్తూనే ఉంటాము, చేస్తూ మీ ముందుకి వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.